నిజానికి బీజేపీకి ఓన్లీ హిందూ ఓటు బ్యాంకే ఉంటుంది. అందులో చాలా వరకు నాస్తికవాదం ఇవన్నిటితోటి వాళ్ళకు ఉన్నదే చాలా తక్కువ. మన అందరూ ఆలోచించుకున్న సడన్గా ఈ వక్ఫ్ న్యూస్లో ఎందుకు వస్తుంది అనేది. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడున్న కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇక్కడున్న ముస్లిం లీగ్ వాళ్ళు, అందరు ఎంఐఎం అందరు కలిసి ఆడుతున్న గేమ్ ఇది. ఎవరు బీఆర్ఎస్ కూడా అంతే సంగతి దీంట్లో. ఒకరేమో బటేంగేతో కటేంగే అని ఒక నినాదం తీసుకొస్తే, ఇంకొకరేమో ఒక వర్గాన్ని పూర్తిగా సంతృప్తి పరిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఉలేమా కౌన్సిల్ ఒకవైపు అయితే ఇది ఒకవైపు. అంటే బేసిక్లీ హిందువులు ఎప్పుడు సంఘటన ఒకటే ఉండరు, క్యాస్ట్ లైన్స్ మీద డివైడ్ అవుతారు. దానికోసం చూడండి ఓవైసీ ఎప్పుడు ఏం చెప్తుంటాడు, హిందూ క్యాస్ట్. క్లియర్ అజెండా ఈజ్ దట్ లెఫ్ట్ లిబరల్ ఇల్లిబరల్ ఎకోసిస్టమ్ ని డిస్మాంటిల్ చేయడం. హిందూ సక్సెషన్ బిల్, ఉమెన్ బిల్ తీసుకొచ్చారు ఆయన, దాన్ని వ్యతిరేకించారు నెహ్రూ. కానీ మన దేశంలో అన్నిటికంటే దారుణంగా ఉన్న పరిస్థితి ఉన్నది జ్యుడిషియల్ సిస్టమ్. అన్నిటికీ అపీల్స్. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 120వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేషనల్ స్టబ్, NH టీవీ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ సార్, ఫస్ట్ అంశము కేరళ నుంచే మొదలు పెడదాం సార్. మీరు లాస్ట్ వీక్ అంటే ఒక 2-3 వారాల నుంచి మీరు ఈ డెవలప్మెంట్స్ చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ వక్ఫ్కి సంబంధించి ఉన్నటువంటి వివాదము ఇది కేరళలో క్రిస్టియన్స్లో, ముఖ్యంగా క్రైస్తవుల్లో చాలా ఆందోళనను కలిగిస్తోంది. అక్కడ విపరీతంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చర్చికి సంబంధించిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. ఈవెన్ మీరు అప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తూ ఉన్నారు, అక్కడ మునంబం ఏరియాలో ఇష్యూలో దానికి సంబంధించి క్రిస్టియన్స్ ఇప్పుడు బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారన్న వార్తా కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. సో నిజానికి బీజేపీకి ఓన్లీ హిందూ ఓటు బ్యాంకే ఉంటుంది. అందులో చాలా వరకు నాస్తికవాదం ఇవన్నిటితోటి వాళ్ళకు ఉన్నదే చాలా తక్కువ. బట్ క్రిస్టియన్ కమ్యూనిటీ బీజేపీ వైపు చూడడం దేనికి సంకేతం? అండ్ ఇప్పుడు మునంబం డెవలప్మెంట్స్ ఏంటి? అండ్ రాబోయే వింటర్ సెషన్స్లో డెఫినెట్గా బిల్ తీసుకొస్తాము అని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించిన నేపథ్యంలో, అండ్ అక్కడ వాయనాడ్ ఉప ఎన్నిక జరుగుతున్న టైంలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? సాయి గారు, మన మునంబం గురించి మన ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. మునంబం అనే ఒక ఫిషింగ్ విలేజ్, చెరాయి కొచ్చిన్ దగ్గర మనందరికి 650 ఇల్లు ఉన్నాయి అక్కడ. అది పాత ముస్లిం కాలేజ్ వాళ్ళు ఈ ల్యాండ్ అమ్మారు. ఫెరూక్ కాలేజ్ చెప్పి కోഴിకోడ్లో ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ఇక్కడ ఉండే ఎవరో వాళ్ళకి దానం ఇచ్చినప్పుడు, డొనేట్ చేసినప్పుడు ల్యాండ్ వాళ్ళు అమ్ముకున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా బయటకి ఏమొచ్చిందంటే, ఆ ల్యాండ్ ఒరిజినల్లీ ట్రావెంకోర్ మహారాజా ల్యాండ్. అది ఆలోచించండి, ట్రావెంకోర్ మహారాజా ల్యాండ్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అయిపోయింది. అదే ట్రావెంకోర్ మహారాజా ఒక ముస్లిం నోబెల్కి మన దగ్గర పట్టాలు ఇస్తారు చూడండి, పట్టాకి ఇచ్చాడు. అంటే ఈ డొనేటెడ్ ఇట్ ఓన్లీ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ హిమ్ ఓనింగ్ ద ప్రాపర్టీ. ఆయనకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయలేదు ఆయన పేరు మీద. ఆ ఎల్డర్లీ జెంటిల్మెన్ ఏం చేశాడు, ఫరూక్ కాలేజ్కి డొనేట్ చేశాడు. ఫరూక్ కాలేజ్ చెప్పి కైడికట్లో అప్పుడే మొదలైంది కాలేజ్. అది ఆల్మోస్ట్ 100 years ago. వాళ్ళకి ఎక్కువ డబ్బులు లేకుంటే వాళ్ళ కోసం వాడుకో మీరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ రైటింగ్లో ఎక్కడో ఒక వర్డ్ వక్ఫ్ అని వచ్చేస్తుంది ఎక్కడో. తర్వాత గొడవతో జరిగింది, మనం దాని గురించి చాలా డిబేట్ చేసాం. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు అంటే, ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది. చర్చ్ లీడర్స్ కూర్చుంటున్నారు. నిన్న కూడా నేను చూసాను, ఒక ఆర్చ్ బిషప్ వచ్చి చెప్పాడు, మేజర్ ఆర్చ్ బిషప్. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు క్రిస్టియన్స్ మాకే ఓటేస్తారని అనుకుంటారు. మాకు ఇంకా ఒక పార్టీ కూడా ఉంది ఓట్ వేయడానికి, మేము చూపిస్తాం మీకు కావాలంటే, మేము ఎట్లా గెలిపించవచ్చు ఇంకో పార్టీని అని చెప్పేసి. ఇది సురేష్ గోపి ఎలక్షన్తోనే ఒక కాంటెక్స్ట్ ఉంది త్రిశూర్లో. మనం దాని గురించి కూడా డిబేట్ చేసాం చాలా మటుకు. త్రిశూర్ ఇస్ మై హోమ్ టౌన్. త్రిశూర్లో కూడా సురేష్ గోపి గెలిచింది. సురేష్ గోపి దానికి కాదు, క్రిస్టియన్ ఓట్స్తోనని చెప్పి ముందు పుకారు లేపారు వీళ్ళు. క్రిస్టియన్ ఓట్స్ వచ్చింది, దానికి కరెక్ట్, దట్ ఈస్ డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే అక్కడ చాలా మటుకు క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. సురేష్ గోపి గెలవాలంటే క్రిస్టియన్ ఓట్స్ రావాల్సింది, ఆయనకు వచ్చింది. ఆయన పర్సనల్ కరిష్మా మీద వచ్చిందా లేకుంటే బీజేపీ వాళ్ళు తెచ్చుకున్నారా ఓట్లు అనేది ఇంకో క్వశ్చన్ అనమాట. కానీ ఇప్పుడు జరుగుతున్న మునంబం జరుగుతున్న ఇష్యూని కొంచెం ఎక్స్టెండ్ అయింది సాయి గారు. ఇప్పుడు
కొత్త కొత్త ఏరియాస్కి వస్తున్నాయి. మా దగ్గరే త్రిశూర్ టౌన్ నుంచి కొంచెం దూరం ఒక ఫిషింగ్ విలేజ్ ఉంది, చావక్కాడ్ అని చెప్పేసి. మన లుల్లు ఓనర్ ఇల్లు అక్కడే, ఆయన ఈస్ ఫ్రమ్ దేర్ ఓన్లీ దట్ ప్లేస్ చావక్కాడ్. సో ఆ చావక్కాడ్ ఏరియాలో ముస్లిమ్స్ ఉంటారు చాలా మటుకు. ఇట్స్ ఆల్మోస్ట్ 60-70% ముస్లిమ్స్ ఉండే ఏరియా అది. ఆ ఏరియాలో పోయిన వారం వక్ఫ్ బోర్డ్ నోటీస్ ఇష్యూ చేశారు, ఈ ల్యాండ్ అంతా మాదని చెప్పేసి, ఎన్నో ఏకర్లు ల్యాండ్ మాదని చెప్పేశారు. ఐరనీస్ దాంట్లో మ్యాక్సిమం ముస్లిమ్స్. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాదేంటి, మీరు వచ్చి మేము మా కష్టపడి కొనుక్కున్న ప్లేస్ ఇది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న, ఇల్లు కట్టుకున్న, ఏదో 3 జనరేషన్స్ నుంచి మా తాతగారు కొన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మేము ఉన్నాం, మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి ముస్లిమ్స్ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించే పాయింట్ ఎక్కడ దాకా వచ్చింది. మనం అందరూ ఆలోచిస్తున్న సడన్గా ఈ వక్ఫ్ న్యూస్లో ఎందుకు వస్తుంది అనేది, ఇంత రష్ ఎందుకు సడన్గా ఇన్ని రోజులు లేనిది సడన్గా ఎందుకు అవుతుంది? దాని ఒక పాలిటిక్స్ ఉంది సాయి గారు. వీళ్ళేమనుకుంటున్నారంటే మోదీ గవర్నమెంట్ ఎట్లాంటి చట్టం తీసుకొస్తున్నారు, ఆ చట్టం మార్చేస్తారు, మార్చే ముందే మనం ఇదన్నీ చేసుకుందాం, ఈ ప్రాపర్టీ అంతా మాదని చెప్పేసి. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ వచ్చింది లాస్ట్ వీక్. అది వీళ్ళందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వక్ఫ్ బోర్డ్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కేరళలో ఉన్న సెక్యులర్ మీడియా, కేరళలో 95% కంప్లీట్లీ ఇస్లామిక్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మైండ్ సెట్ ఉన్న మీడియా, అక్కడ వాళ్ళు కూడా పండుగ చేసుకున్నారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మన దగ్గర కూడా అంతే సంగతి. వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఆ జడ్జ్మెంట్లో ఏమొచ్చిందంటే, చిన్న స్టోరీగా చెప్తారు. ఒక పోస్ట్ ఆఫీస్ ఉండే చిన్న విలేజ్లో, అక్కడ ఆ పోస్ట్ ఆఫీస్లో ఏం చేశారంటే, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు కాదు 1995లో పోస్ట్ ఆఫీస్ సెటప్ చేశారు. ఒక మస్జిద్ పక్కన ఉన్న ఒక ప్రాపర్టీ, అది ఏదో కాలేజ్ వాళ్ళు, ముస్లిం కాలేజ్ వాళ్ళది అని చెప్పి వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయినా ఈ బిల్డింగ్ అంతా పడిపోతుంది, మాకు కొత్త బిల్డింగ్ ఏంటంటే పక్కన ఇంకో బిల్డింగ్లు ఇచ్చారు వాళ్ళకి. ఒక గ్రిల్ అయ్యారు, గ్రిల్ అని వేసి ఇచ్చేసారు వాళ్ళకి. దాని తర్వాత సడన్లీ ఒకరోజు వక్ఫ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ ప్రాపర్టీ మాది, సరే మీదంటే మీరు తీసుకోండి, అయిపోతుంది కదా. పోస్ట్ ఆఫీస్ వాళ్ళదైతే కాదు, వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఇంకెక్కడ వెళ్ళిపోతారు. ఆ ప్రాపర్టీ ఓనర్స్ ముస్లిమ్సే, అక్కడున్న మాస్క్ వాళ్ళు, మస్జిద్ వాళ్ళు. కేసు ఎవరి మీద వేశారు? పోస్ట్ ఆఫీస్ వాళ్ళ మీద కేసు వేశారు వక్ఫ్ బోర్డు. క్రిమినల్ ఆక్యుపేషన్ అంటే, మీరు ఇది అందరికీ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. రేపు మీ మీద మీరు వక్ఫ్ ప్రాపర్టీ మీద కూర్చున్నంటే మీరు వెళ్ళిపోవడం కాదు, మీరు ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ కొత్త చట్టం రాకపోతే మోదీ గారు తీసుకొస్తున్నా, మీరు ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది. మీరు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న ఇల్లు, ఫ్లాట్, గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది మీకు. అది నో చాయిస్, బికాజ్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన లా అది. సో 2013లో తీసుకొచ్చిన చట్టం అది. సో ఆ చట్టానికి దాని ముందు 2005లో ఒక చట్టం ఉండేదానికి, 2005లో. సో ఈ చట్టం మీద టైంలో ఒకటి పివి నరసింహ టైం. సో ఈ దీంట్లో మెయిన్గా ఏం చెప్పారంటే, సపోజ్ సాయి గారు మీరు ఆ వక్ఫ్ ప్రాపర్టీ మీద కూర్చున్నారు, మీరు ఇల్లు కట్టుకున్నారు. సాయి గారు ఏం చెప్తారంటే, రేపు ఫోన్ చెప్పి ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఎవరు చేయరనుకోండి. కానీ మీరు ఇచ్చేస్తే కూడా కాదంట, మీ మీద క్రిమినల్ కేసు పడుతుందంట. ఎందుకంటే మీరు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి, మీకే తెలియదు అది వక్ఫ్ బోర్డ్ అని. ఆ కేసు వచ్చినప్పుడు ఏమైందంటే, జడ్జి ఏం చెప్పారు, ఈ కేసు చెల్లదు వీళ్ళ మీద, పోస్ట్ ఆఫీస్ మీద. ఇది చట్టం వచ్చింది 2005లో, దానికన్నా ముందు ఈ 2013లో కొత్త చట్టం తీసుకొచ్చారు వీళ్ళు. సో ఈ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ ఇస్ ఎనీథింగ్ బిఫోర్ దాట్ డే విల్ నాట్ బి అప్లికబుల్. చట్టం వచ్చింది 2013లో క్రిమినల్ అని చెప్పేసి, దానికన్నా ముందు అది లేదు. వీళ్ళు ఆక్యుపై చేసుకుందేమో 95 నుంచి 2005కి. సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. సో వీళ్ళే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే, మోదీ గారు చట్టం తీసుకొచ్చినా కానీ చట్టం చెల్లదు, ఎందుకంటే దానికన్నా ముందున్నంత మనదే, మోదీగా తీసుకొచ్చిన తర్వాత చూద్దాంలే అని. అట్లా కాదు. మోదీ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, స్పెసిఫిక్గా అమెండ్మెంట్స్ పాత ఉన్న దానికి అమెండ్ చేస్తున్నారు. దానికోసం సిటిజన్షిప్ అమెండ్మెంట్ లా అని చెప్పలేదు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పారు. ఉన్న ప్రొవిజన్స్ని అమెండ్ చేశారు, ఒరిజినల్ లా అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. సో చట్టం వచ్చినా కానీ చట్టంకి కొత్త మీ కోర్టుకి వెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ ఉంది. ఆ కౌన్సిల్ అక్కడున్న ఈ ట్రిబ్యునల్లో, వకఫ్ ట్రిబ్యునల్ ఒక నాన్ ముస్లిం ఉంటారు, చాలా ఉన్నాయి అట్లాంటి చేంజెస్ అన్నమాట. సో ఈ చేంజెస్ అన్నిటినీ ఇప్పుడు కేరళలో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్ని. చట్టం తీసుకురావాల్సిందే. అక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యే దగ్గర ఏం చెప్పారంటే, మీరు ఓట్ చేయకపోతే మోదీ గవర్నమెంట్కి మేము చూసుకుంటాం. ఇప్పుడు చూడాల్సింది, ఇప్పుడు ఓటింగ్ లోక్సభలో వచ్చినప్పుడు, రాజ్యసభలో వచ్చినప్పుడు కేరళ నుంచి వచ్చిన కాంగ్రెస్, మిగతా ప్లేస్లో వారు పట్టించుకోలేదు, కేరళ నుంచి వచ్చిన కాంగ్రెస్ లీడర్స్, సిపిఎం లీడర్లు ఎక్కడ పోయి ఓటేస్తారు? వాళ్ళు మోదీ గారు వ్యతిరేకిస్తే అయిపోయింది వారి సంగతి. ఆల్రెడీ అడుగుతున్నారు వాళ్ళు. మునంబంలో చేంజ్ చెప్తున్నారు. ఇప్పుడు పినరాయి విజయన్ గవర్నమెంట్, పినరాయి విజయన్ అక్కడికి రాలేదు కానీ అనౌన్స్ చేశాడు, అక్కడి నుంచి ఎవరిని ఖాళీ చేపి, కరెక్ట్, మీరు అక్కడే ఉండండి అంటున్నారు. కానీ ప్రాపర్టీ మీది కాదు, మీరు లోన్ తీసుకోలేరు, మీరు అది అమ్మలేరు, ఏం చేయలేరు. కానీ మీరు అక్కడి నుంచి మూవ్ కాక్కర్లేదు. వాట్ ఈస్ ద పాయింట్? మనం ప్రాపర్టీ ఎందుకు పెట్టుకుంటాం సాయి గారు? అసెట్గా పెట్టుకుంటాం అంతే.
రేపు ఏమైనా ప్రాబ్లం ఉంటే అమ్మేసుకోవచ్చు, లేకుంటే కొత్తగా ప్రాపర్టీ తీసుకోవచ్చు, ఇది అమ్మేసి ఇంకోటి తీసుకోవచ్చు, లేకుంటే లోన్ కావాలంటే లోన్ కోసం గ్యారెంటర్గా పెట్టవచ్చు దాన్ని. పిల్లలకి లోన్ ఏమైనా కావాలంటే, మ్యారేజ్ లోన్ కావాలంటే, ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా తీసుకోవాలంటే. ఇది ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. మీరు అక్కడే ఉండిపోండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తరిమి కొట్టరని చెప్పేసి దాని మీనింగ్ ఏంటి? యూ క్యాన్ స్టే దేర్ బట్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ యువర్స్. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టలేరు మీరు. అక్కడి నుంచి మొదలైంది గొడవ అంతా. నేను చెప్తున్నాను ఇక్కడున్న ప్రేక్షకుల కూడా దగ్గర, మీరు మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు దాకా కట్టకపోతే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తున్నా అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండా ఇంకొకరిదాల ల్యాండ్ అని. హైదరాబాద్లో కానీ ఎక్కడ మీరు ఉన్నా కానీ అక్కడ నోటిఫికేషన్ వక్ఫ్ బోర్డు వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది, ఏం గొడవ చేయకు, ఎవరికేం చెప్పకు, అట్లనే ఉంచుకోమంటారు. కానీ మీరు అక్కడ వెళ్ళి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ కానీ ఎవరైనా బాడీ కానీ పంచాయతీలు ఎవరైనా వాళ్ళు అంటారు ప్రాపర్టీ ట్యాక్స్ మేము తీసుకోము, అది వక్ఫ్ బోర్డు ల్యాండ్. అప్పుడు తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు గో అండ్ చెక్ కంపల్సరీగా. నేను ప్రేక్షకులు కూడా చెప్తున్నాను, మీరు మాతో ఇంపాక్ట్ కాదు మాకేం కాదని ఆలోచించి ఇంట్లో కూర్చోకండి. మీకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడున్న కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇక్కడున్న ముస్లిం లీగ్ వాళ్ళు, అందరు ఎంఐఎం అందరు కలిసి ఆడుతున్న గేమ్ ఇది. ఇది ఎవరు బీఆర్ఎస్ కూడా అంతే సంగతి. దీంట్లో కేరళలో మనం చూసాం ఏం జరిగింది. ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా రాబోతుంది. ఆంధ్ర తెలంగాణ ఆల్రెడీ ఉంది. ఇక్కడ గుట్టల బేగంపేటలో చూసాం, మనం దిల్సుఖ్ నగర్లో చూసాం, మల్కాజిగిరిలో 750 ఏకర్లు జమీన్ మొత్తం వక్ఫ్ బోర్డు దాన్ని రాసేశారు, ఖతం అయిపోయింది. సో మనం జల్దీ ఏంటో చేయాలంటే మోదీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పార్లమెంట్ సెషన్ మొదలు కాగానే ఫస్ట్ 2 రోజులు దీన్ని బిల్ పాస్ చేసేసి ప్రెసిడెంట్తో సంతకం తీసుకొని దానికి ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. సరే, ఇంకొక అంశం, నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. ఇది కూడా కొంచెం రిలేటెడ్ టు దిస్. ఎంవిఏ మహావికాస్ అఘాడీ ఏదైతే మహారాష్ట్రలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉందో, మహాయుతి మహావికాస్ అఘాడీ రెండింటికి మధ్య ఒక యుద్ధ వాతావరణమే కనబడుతుంది మహారాష్ట్రలో. ఒక రకంగా చెప్పాలంటే ఒకరేమో బటేంగేతో కటేంగే అని ఒక నినాదం తీసుకొస్తే, ఇంకొకరేమో ఒక వర్గాన్ని పూర్తిగా సంతృప్తి పరిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు, తుష్టీకరణ జరుగుతోంది. సో అందులో భాగంగానే ఇప్పుడు బీజేపీ చెబుతున్న మాట ప్రకారం అయితే రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎవరైతే నానా పటోలే ఉలేమా కౌన్సిల్ కి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారో, అండ్ వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్, నిజంగా ఇది చాలా నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. యాక్చువల్లీ ముస్లిం కోటా ఇవ్వడము, రిజర్వేషన్స్ ఇవ్వడము, ఇవన్నీ కాంగ్రెస్ మొదటి నుంచి వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్న అంశమే. బట్ ఇప్పుడు ఉలేమా కౌన్సిల్ అక్కడ అడుగుతున్న మాట ఏంటంటే, స్పెసిఫికల్లీ ముస్లిం కమ్యూనిటీకి పోలీస్ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ కల్పించాలనేది ఒక డిమాండ్గా తీసుకొస్తున్నారు. వై దిస్ పోలీస్ రిక్రూట్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2, దీనికి ఉలేమా కౌన్సిల్ డిమాండ్స్ని వీటిని నానా పటోలే ఎండార్స్ చేయడము, ఇది పూర్తి కాంగ్రెస్ స్టాండేనా అని బీజేపీ అడుగుతున్న విషయం. సో నిజంగానే ఈ ఎంవిఏ తీసుకుంటున్నటువంటి ఈ స్టాండ్ అంటే ఒక వర్గం పూర్తిగా ఓట్లు వస్తే సరిపోతుంది, ఎట్లాగూ మిగతా వర్గాల్లో అక్కడక్కడ చీలుతారు కాబట్టి, సో ఇది కర్ణాటకలో అదే జరిగింది, అనేక ప్రాంతాల్లో ఇదే జరిగింది కాబట్టి సేమ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలని మహారాష్ట్రలో అనుకుంటున్నారా? ఇది బ్యాక్ ఫైర్ అవుతుందా లేకపోతే వాళ్ళకు అనుకూలంగానే ఉంటుందా? బ్యాక్ ఫైర్ అయితే మనం ఇక్కడ చూసాం, హర్యానాలో చూసాం. హర్యానాలో ఇట్ వాజ్ నాట్ అ ఓటింగ్ ఆన్ రిలీజియస్ లైన్స్, అక్కడ క్యాస్ట్ లైన్స్ ఓటింగ్ ఉండే. అక్కడ కాంగ్రెస్ వెళ్ళి మేము జాట్లతో ఉన్నాం అని చెప్పేసి జాట్ వాళ్ళతో రిలీజియస్ కాదు, కరెక్ట్. అక్కడ మనం చూసా హూడాని పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి చేయబోతున్నా అనౌన్స్ కూడా చేశారు. అవును. దాంతో ఏమైందంటే బీజేపీ ఏం చేస్తారు, మిగతా అన్ని క్యాస్ట్లు ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ అండ్ అదర్ క్యాస్ట్ వచ్చే చిన్న క్యాస్ట్ని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళని ఒక కన్సల్టెడ్ ఓట్ బ్యాంక్ చేసి వాళ్ళు 80% ఓట్లు 80% మంది మూవ్ చేసుకున్నారు. దాంట్లో వాళ్ళకి 53-54% ఓట్లు వచ్చినాయి. సాయి గారు, ఈ ఉలేమా కౌన్సిల్ ఏమంటున్నారు, మీరు చెప్పినట్టు ఒక డిమాండ్ అయితే మీరు చెప్పేశారు ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే, మాకు టెండర్లో అక్కడ టెండర్ పిలుస్తారు కదా గవర్నమెంట్, దాంట్లో కూడా ముస్లింకి సపరేట్ కోటా కావాలంట. అంటే ఎవరు హిందువులు అప్లై చేయలేరు, మీరు క్రిస్టియన్స్ అప్లై చేయలేరు, ముస్లిమ్సే అప్లై చేయొచ్చు ఈ టెండర్లకి. ఆలోచించండి, ఇది వి లివింగ్ ఇస్లామిక్ కంట్రీలో కూడా ఈ లా లేదు సాయి గారు. అక్కడ ఎవడైనా అప్లై చేయొచ్చు టెండర్ అక్కడ తక్కువ అనుకోండి, కానీ అక్కడ కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు డిమాండ్ చేసిన దానికి యాక్సెప్ట్ చేసుకున్నారు నానా పటోలే. వాళ్ళ పార్టీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా తెలియని ఓపెన్గా హీ సెడ్ ఎస్ వీ విల్ ఇంప్లిమెంట్ ఆల్ దిస్. మూడోది, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి. రాగానే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తారు, ఏదో వీళ్ళు ఈజీగా అనుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ని దీనికన్నా పెద్ద వాళ్ళు బ్యాన్ చేయడానికి ట్రై చేస్తే బ్యాన్ మొత్తం రివర్స్ చేయాల్సి వచ్చింది, ఇంక్లూడింగ్ సర్దార్ పటేల్ గారు, ఇందిరాగాంధీ గారు బ్యాన్ చేశారు. దాని తర్వాత రివర్స్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కోర్ట్స్ ఉన్నాయి, అన్ని కచేరీలు ఉన్నాయి, మొత్తం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాయి గారు, రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడలేదు అసలు. అవును, అసలు ఖార్గే గారు మాట్లాడలేదు. కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఓపెన్గా అక్నాలెడ్జ్ చేస్తారు, 120 NGOలు మహారాష్ట్రలో ఓటర్ అప్డేషన్ లిస్ట్కి పనిచేశారంట. ఎవరికి తెలియలేదు ఇది.
ఉన్న లాస్ట్ ముస్లింని కూడా ఎన్రోల్ చేసుకున్నారు, అప్రూవల్ తీసుకున్నారు, ఓటర్ ఐడికి తీసుకున్నారు, వాళ్ళకి ఓటర్ ఐడి లిస్ట్లో వచ్చారు, వాళ్ళకి ఓటర్ కార్డులు ఇప్పించారు, ఓటర్ స్లిప్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. 120 ఎన్జిఓలు పనిచేశారు. అంటే వాళ్ళకి ఎంత డబ్బులు పంచిపెట్టారంటే ఆలోచించండి. సొరోస్ లాంటి వాళ్ళు అంత మైన్యూట్గా వర్క్ చేస్తున్నారు చూడండి. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది అది. ఉలేమా కౌన్సిల్ ఒకవైపు అయితే ఇది ఒకవైపు. అంటే బేసిక్లీ ఒక ముస్లిం కన్సాలిడేషన్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు. వీళ్ళకి మీరు చెప్పినట్లు కరెక్టే, హిందువులు ఎట్లయినా డివైడ్ అయిపోతారు మనం చూసాం. దానికోసం భారతదేశం మీద మొఘల్స్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, డచ్ వచ్చారు, పోర్చుగీస్ అందరూ వచ్చి పరిపాలించారు మన మీద. ఎందుకంటే వీఆర్ డివైడెడ్. అది మనం ఎక్కడ రాజస్థాన్ నుంచి చూస్తే ఇక్కడ దాకా మనం డివిజన్ మనకి. దాంతో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. హిందువులు ఎప్పుడు సంఘటే ఒకటే ఉండరు, క్యాస్ట్ లైన్స్ మీద డివైడ్ అవుతారు. దానికోసం చూడండి ఓవైసీ ఎప్పుడేం చెప్తుంటాడు, హిందూ క్యాస్ట్ దళిత్ 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 అని ఓవైసీ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఈ వాంట్స్ టు డివైడ్ ద హిందూ ఓట్ బ్యాంక్. దానికోసం వాళ్ళకి దళిత్తో ఏం ప్రేమ లేదు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు ముస్లిమ్స్ గురించి అని చెప్తే ఓవైసీ ఏం చెప్పాలని మనం ఒకసారి ఆలోచించాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు తీసుకురావాలి ఈ డిబేట్లో కూడా. ఈ రిలీజియస్ రిజర్వేషన్స్ని అపోజ్ చేసిన మనిషి అంబేద్కర్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని అంగీకరిస్తున్నాడు, ఆల్రెడీ చేసుకున్నారులే. కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణలో ఉంది, మన మిగతా ప్లేస్లో కూడా చూస్తాం, ఆంధ్రాలో వాళ్ళు ఉన్నప్పుడు చేసుకున్నారు. రిజర్వేషన్ ఎవరు తీసుకోవచ్చు, రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ అపోజ్ చేసిన మనిషి బిఆర్ అంబేద్కర్. ఆయన చెప్పారు అన్లైక్ హిందూ విచ్ హవ్ గాట్ క్యాస్ట్, రిలీజియస్ రిజర్వేషన్ అగ్రీ చేయమని చెప్పి పార్లమెంట్లో గొడవ చేసి చెప్పారు. ఎకనామిక్ గ్రౌండ్స్లో అంటే ఆర్థికపరమైన అంశాలను బేరీజ్ వేసుకొని రిజర్వేషన్ కాదు, ఇది వివక్ష ఆధారంగా వచ్చిందని చెప్పారు. డిస్క్రిమినేషన్ బేసిస్గా అంతే రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన అంబేద్కర్ గారు క్లారిటీ ఎంత బాగుందండి సాయి గారు, ఆయన బుక్స్ అయితే తెలిసిపోతుంది. చాలా మందికి దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చారు, దానికోసం భారతదేశం నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోయారు, అక్కడ మిగతా యూఎస్కి వెళ్ళిపోయారు, ఇక్కడ పాసిబిలిటీస్ లేదు, అది డిఫరెంట్ థింగ్. దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్. కానీ ఆయన చెప్పిన మాటకి ఏంటంటే వై వీ షుడ్ నాట్ గివ్ రిలీజియస్ బేస్, దానికోసం కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు. రాహుల్ గాంధీ గారు చెప్పాలి, అంబేద్కర్ జీ ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మెన్, హీ రిజైన్డ్ as a కాంగ్రెస్ మెన్. హీ సెడ్ ఐ విల్ నాట్ స్టే ఇన్ దిస్ పార్టీ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. హిందూ సక్సెషన్ బిల్, ఉమెన్ బిల్ తీసుకొచ్చారు ఆయన, దాన్ని వ్యతిరేకించారు నెహ్రూ. దానికోసం అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు దాకా సాయి గారు మన కాన్స్టిట్యూషన్లో కూడా పెట్టలేదు రిజర్వేషన్. ఇది కాన్స్టిట్యూషన్ లేదనుకోండి, సెక్యులర్ పెట్టలేదు, సోషలిస్ట్ పెట్టలేదు, ఇదంతా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు తర్వాత. సో అంబేద్కర్ గారు చెప్పిన పాయింట్కి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఓబీసీ కోటా నుంచి తీసుకొని ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మన కర్ణాటకలో చూసాం మనం, అదే జరిగింది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పుడు. లింగాయత్కని ఒకలిగాస్ ఓటు తీసుకుని వీళ్ళకి ఇచ్చేశారు, బీజేపీ వచ్చిన తర్వాత రిటర్న్ వాళ్ళకి ఇచ్చేశారు. ఈ మహారాష్ట్రలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడున్న పాలిటిక్స్, మహావికాస్ అఘాడీ కానివ్వండి, ఈ మిగతా షిండే గ్రూపు బీజేపీ వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళ గ్రూప్ కానివ్వండి, మహాయుతి, వీళ్ళిద్దరికీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకటి హిందూ కన్సాలిడేషన్ వీళ్ళు చేయలేకపోతున్నారు, చేస్తున్నారని చెప్తున్నారు, మంచిది బీజేపీ వైపు నుంచి చేయాల్సిందే, లేకుంటే యూ విల్ గెట్ హర్ట్. బీజేపీ వాళ్ళ ఓట్లు పోతుంది బీజేపీది. హిందూస్ని ఒకటే వైపు తీసుకొచ్చి ఓటు, ఎందుకంటే హిందూస్ కూడా అర్థం చేసుకోవాలి, క్లియర్గా చెప్పేశారు దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ముస్లిం గవర్నమెంట్ వాళ్ళు వస్తే కాంగ్రెస్తో మహావికాస్ అఘాడీని తీసుకురా. అది బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే పాపం బాలాసాహెబ్ ఠాక్రే చెప్పారు, ఇట్లాంటి వాళ్ళని మా కాంగ్రెస్ లాంటి వాళ్ళని మేము అసలు పక్కన కూడా పెట్టుకోమని చెప్పి, వాళ్ళ కొడుకు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆలోచించండి ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శివసేన, శివాజీ అసలు పతానే లేదు ఆ పార్టీలో అప్పుడు. చాలా అంటే ఉద్ధవ్ ఠాక్రే ఇస్ లిటరలీ, ఐ థింక్ నేను నితీష్ కుమార్ని కూడా పక్కన పెట్టి ఆనెస్ట్ మ్యాన్ అని చెప్తాను, కానీ నేను ఈ పర్టికులర్ మనిషి అయితే అసలు పట్టించుకోకూడదు, ఎవరు అని పక్కన కూడా తీసుకోకూడదు ఉద్ధవ్ ఠాక్రే, బికాజ్ హీ హెస్ సోల్డ్ హిమ్సెల్ఫ్. వాళ్ళ నాన్నగారు ఏ ఫిలాసఫీ మీద పార్టీ సెటప్ చేశారో దానికి ఎగ్జాక్ట్లీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈయన. శివాజీని ఎవరు చంపడానికి ట్రై చేశారండి అందరికి తెలుసు, ఇదే ఇస్లామిస్ట్ వాళ్ళు చేశారు. వాళ్ళతో ఇప్పుడు కుమ్మక్కై ఉన్నారు వీళ్ళందరూ కలిసి. సో డెఫినెట్లీ మహారాష్ట్రలో ఇప్పుడు జరిగేపోయి, ఎందుకంటే బీజేపీ వాళ్ళతో క్లియర్గా చెప్పేశారు ఓబీసీ దగ్గర నుంచి రైట్ మీకు తీసుకోవడానికి మీకు హక్కు లేదు, 50% కన్నా మీరు పైకి వెళ్ళలేరు. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు మేము చట్టం మార్చేస్తాం, చట్టం మార్చేస్తాం. ఎట్లా మారుస్తారండి? సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది, మీరు మారుస్తారా? మీరేం ఎట్లా మారుస్తారు చెప్పండి? మీకు మెజారిటీ లేదు పార్లమెంట్లో, ఒట్టిగా హవాలా మాట్లాడుతున్నారు. చట్టం మార్చి ఏం చేస్తారు? 90% రిజర్వేషన్ ఇచ్చేస్తారా? మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారండి? ఇది సుప్రీంకోర్టు కూడా దానికోసం 50% వాళ్ళు సీలింగ్ పెట్టారు. దట్ నాట్ అబౌట్ దిస్ వన్, యూ కెనాట్ గో. చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి దానికి. ఉనికృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, చాలా జడ్జ్మెంట్స్ అక్కడి నుంచి మొదలైంది అనమాట. అంటే ఇంకొకటి నాకు ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు బయటకు కనబడుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇందాక వక్ఫ్ గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు, అంటే బయటకి ఇది నాది క్లెయిమ్ చేసుకొని మీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి నా ప్రాపర్టీ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది,
ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని నువ్వు పోయినప్పుడు నీకు తెలుస్తుంది విషయం. కరెక్ట్. ఇట్లాగే చాలా ప్లేసుల్లో జరుగుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు లైక్ ఈ రిజర్వేషన్స్ విషయం వస్తే కనుక ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనేమో ఈ రిజర్వేషన్ల విషయం అసలు ఇవ్వలేము మేము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి అనే ఒక ప్రతిపాదన ఉంటే దాని మీద చర్చ జరుగుతుంటే అసలు మేము అలాంటిది ఏం చేయట్లేదని సిద్ధరామయ్య చెప్తున్నారు. బట్ అదే కర్ణాటకకు సంబంధించిన బీజేపీ నాయకుడు ట్విట్టర్లో షేర్ చేసిన ఒక డాక్యుమెంట్ చూస్తేనేమో అది దాంట్లో చాలా స్పష్టంగా కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇదేంటి 6th షెడ్యూల్ ఆఫ్ కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో సవరణ తీసుకొచ్చి ముస్లింలకి రిజర్వేషన్లు కల్పించే విధంగా కర్ణాటక ప్రభుత్వం పనిచేస్తోంది అనేది ఆయన చేసిన పని. అదే అఫ్ కోర్స్ అది ఒరిజినల్ డాక్యుమెంటా కాదా ఇది వెరిఫై చేయడానికి కూడా ఇంకా మనం చూడాల్సి ఉంది. మరి అంటే ఒకవైపు ఇదా జరుగుతూ ఉంటుంది, వెనకాల బ్యాక్ ఎండ్ లో జరగాల్సిన పనులు జరుగుతూ ఉంటాయి. సర్కార్ కిసీ కా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై, ఇదే కదా డైలాగ్. చాలా సార్లు మనం మాట్లాడుతున్నాం ఈ మాట. ఈ వెనకాల నుంచి ఎన్నో పనులు జరిగిపోతున్నాయి సార్. మనం ఇక్కడ కూర్చొని మనం చాలా వరకు మనం మాట్లాడుతున్నాం, కానీ నిజంగా మనం మాట్లాడుతుంటే ఇవన్నీ అవేర్నెస్ బయటకు జనాలకు వెళ్తుంది. కానీ వక్ఫ్ యాక్ట్ గురించి మరి 70 ఏళ్లలో 50 ఏళ్లలో ఎప్పుడు ఎవరు చర్చ కూడా చేయలేదు. లాస్ట్ ఈ 5 ఏళ్ల నుంచే చర్చ మొదలైంది. ఇంత అన్యాయం జరిగిపోతుంటే తెలియదు ఎవరికి. అది గుర్తుంటుంది మీకు, తమిళనాడులో ఒక గుడి వచ్చినప్పటి నుంచి ఇది పెరిగింది. నిజంగా ఫార్మర్ వాళ్ళ కూతురు పెళ్లి కోసం ల్యాండ్ అమ్మడానికి వెళ్తే అప్పుడు వాళ్ళకి చెప్పారు ఈ ల్యాండ్ మీది కాదని చెప్పేసి, అక్కడి నుంచి మొదలైంది. కరెక్ట్. ఆలోచించండి, ఇస్లాం ఎప్పుడు వచ్చిందండి, ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది? హార్డ్లీ అబౌట్ 1000+ 1500 ఇయర్స్ పట్టుకోవచ్చు మ్యాక్సిమం. క్రిస్టియానిటీ 2020 1300 సంవత్సరాల క్రితం ఆలయాన్ని అదే అన్నట్టుగా 1000 సంవత్సరాల క్రితం పుట్టిన మతం ఇది నాది అని చెప్తే ఏం చెప్పాలి? ఆలయం అవుతారు ఎవరైనా. అది అక్కడే వచ్చింది, అక్కడి నుంచి మీకు తెలిసిపోతుంది. ట్రావెంకూర్ రాజా ఇచ్చిన ఆయన మీరు పెట్టుకోండి, మీరు వాడుకోండి, కానీ ల్యాండ్ నాదే, మీకు ఒట్టిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ అ రైట్ టు బీ దేర్. దాన్ని తీసుకెళ్ళి వాడు అమ్మేసుకున్నాడు. ఆలోచించండి. అండ్ దాన్ని గవర్నమెంట్ రికార్డ్స్లో చేంజ్ చేసుకున్నారు. ఎట్లా చేశారు? ఇప్పుడు సిద్ధరామయ్యని ఎట్లా అర్థం చేసుకోవాలి? సిద్ధరామయ్య కంట్రోల్ లేదు సాయి గారు, అది ప్రాబ్లం. ఓకే. ఆయన ఆఫీస్లో నిసార్ అహ్మద్ అని ఉంటాడు సెక్రటరీ, ఆడు గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. సిద్ధరామయ్య తెలుసో తెలియకుండానే ఆయన ఒక ఆఫీస్ మెమరాండం పుటప్ చేసి సిగ్నేచర్కి పంపించాడు. ఎవరెవరు అతను? నసీర్ అహ్మద్. ఈజ్ అ పొలిటికల్ సెక్రటరీ ఆఫ్ సీఎం. పొలిటికల్ సెక్రటరీ అంటే పొలిటికల్ పోస్ట్ ఉంటుంది, అది యూజువల్లీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి పెడతారు అక్కడ. సో ఈయన చేసిన పని ఇది. వీళ్ళు చేశారు, వీళ్ళందరూ కలిసి అక్కడున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఒక నోట్ పుటప్ చేసి ఆ నోట్ని సంతకం కూడా తీసుకోవడానికి సిద్ధరామయ్యకి పంపించి ఆ డాక్యుమెంట్ వీళ్ళు లీక్ చేశారు బీజేపీ వాళ్ళు. చూడండి, మీ ఆఫీస్ నుంచి వెళ్ళిన డాక్యుమెంట్ ఇది, నేను చూడలేదు అంటున్నారు. కానీ వాళ్ళ మంత్రి ఒకరు ఉన్నారు, ఏపీఎంసీ మినిస్టర్ ఒక ఆయన, శివానంద్ పాటిల్ అని. ఆయన చెప్తారు నథింగ్ రాంగ్ విత్ దిస్, ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఇన్ఫాక్ట్ అందరికీ ఇవ్వాలి రిజర్వేషన్ అంటున్నాడు. ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానివ్వండి, మైనారిటీ బ్యాక్వర్డ్ కానివ్వండి, అందరికీ ఇవ్వాల్సిందని చెప్తున్నారు వీళ్ళు. సో డెఫినెట్గా ఈ పరిస్థితిలో సాయి గారు బీజేపీ కానివ్వండి, మనం అది దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు డెఫినెట్గా దీని ముందు చూపించారు. వాళ్ళు ఆ చూపించిన వాళ్ళు కూడా అప్పుడు చెప్పారు, వాళ్ళు వీ విల్ గెట్ అవే దిస్ రిజర్వేషన్, వీ విల్ కైండ్ ఆఫ్ డూ అవే విత్ రిజర్వేషన్స్ డెఫినెట్లీ అని చెప్పేసి. అది చేయాల్సిందే, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ దట్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే కర్ణాటకలో జరిగితే రేపు తెలంగాణలో ఆల్రెడీ జరిగింది, తెలంగాణ రిజర్వేషన్స్ ఇచ్చారు. వేరే అంబేద్కర్ గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు. అండ్ డెఫినెట్లీ లీగలీ ఆల్రెడీ ఛాలెంజ్ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కొత్త రిజర్వేషన్స్ ఎట్లా తీసుకొస్తారు మీరు? కరెక్ట్. నేను చెప్తే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో ఒక చట్టం తీసుకురావాల్సింది. మోదీ గారు ఇదంతా అయిపోయిన తర్వాత, వక్ఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో చట్టం తీసుకురావాలి, ఇంకోసారి రీఇన్స్టేట్ చేయడానికి. దట్ ఈస్ రిలీజియస్ రిజర్వేషన్స్కి ఎక్కడా ప్రసక్తి లేదు. ఎందుకు ఒక అభిప్రాయం కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఇవ్వాలంటున్నారు. మన దగ్గర కూడా అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేశారుగా, ఆలోచన ఆంధ్రాలో కానీ తెలంగాణలో. అంటే మీరు ఎస్సీగా ఉండి మీరు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ అయినప్పుడు కూడా మీ ఎస్సీ రిజర్వేషన్స్ కంటిన్యూ చేయాలంట. అవును, ఎస్సీ రిజర్వేషన్స్ జాషువా ప్రాజెక్ట్ ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నారు. అది సో అది ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు మీకు, ఎందుకు ఎస్సీ ఇచ్చారంటే యు ఆర్ ఫ్రమ్ దట్ క్యాస్ట్ విచ్ ఆర్ డిస్క్రిమినేటెడ్. కరెక్ట్. హిందూయిజంలో ఏదో 1200 సంవత్సరాలు 1300 సంవత్సరాలు 2000 సంవత్సరాల ముందు డిస్క్రిమినేషన్ జరిగితే దాన్ని కరెక్ట్ చేయడానికి రిజర్వేషన్ తీసుకొచ్చారు. టు అప్లిఫ్ట్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఫైనాన్షియలీ కాదు. కరెక్ట్. ఆబ్వియస్లీ ఫైనాన్షియలీ అయిపోతుంది, కానీ మనం చూసాం చాలా మటుకు దీన్ని మిస్యూజ్ కూడా చేసుకున్నారు. ఒక ఐఏఎస్ క్యాండిడేట్ మనం చూసాం మహారాష్ట్రలో, మన లేడీ క్యాండిడేట్, షీ మిస్యూజ్డ్ ఆమె ఇప్పుడు షీ బీన్ డిస్క్వాలిఫైడ్ నౌ. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ అంబేద్కర్ గారు చెప్పినట్లని, బికాస్ ఇండివిజువలీ హీ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ అకాడమిక్లీ. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా ఆయన పిహెచ్డీ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పిహెచ్డీస్ ఆయనకి ఇచ్చిన పిహెచ్డీ డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్,
డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఎప్పుడు ఇవ్వరు అట్లా. డాక్టర్ ఆఫ్ ఏదో స్పెసిఫిక్ సైన్స్ ఇస్తారు. డాక్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, డాక్టర్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్, ఏదైనా ఒక సైన్స్ ఉంటుంది, దా ఫిలాసఫీ. ఈజ్ వన్ ఆఫ్ ద రేర్ పీపుల్ హూ గాట్ డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆలోచించండి సాయి గారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు కానీ దాని తర్వాత జరిగిన దాంట్లో కూడా హీ హెస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ పర్సనల్ ఎఫర్ట్. దానికోసం ఆయన ఉమెన్స్ బిల్ తీసుకొచ్చినప్పుడు వెన్ నెహ్రూ సెడ్ ఐ విల్ నాట్ అలౌ దిస్ హిందూ ఉమెన్ యాక్ట్ టు బి పాస్డ్, దాని చూస్తే మహిళలకి ఎప్పుడో హిందూ మహిళలకి చాలా పవర్స్ వచ్చేస్తుండే, కానీ నెహ్రూ అది రానియలేదు. ఆ రోజు అంబేద్కర్ డిసైడెడ్ దట్ హీ విల్ నాట్ బీ విత్ కాంగ్రెస్ పార్టీ ఎనీమోర్. రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు. 2 సార్లు ఆయన ఓడించింది కాంగ్రెస్ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి దండ వేస్తారు అంబేద్కర్ గారికి. కరెక్ట్. సో డెఫినెట్లీ విత్ టైమ్ టు క్వశ్చన్ దమ్. కర్ణాటకలో జరుగుతుంది, మహారాష్ట్ర జరుగుతుంది, అంతా ఇట్ ఈస్ అగేన్స్ట్ వాట్ అంబేద్కర్ స్టాండ్స్ ఫర్. అండ్ హోప్ దళిత్స్ ఇది రియలైజ్ చేస్తారు. వాళ్ళకు మా కోటలో లేదు కదా, మాకేం పోయిందని చెప్పుకుంటూ కూర్చుంటే రేపు మీ కోట కూడా పోతుంది. వక్ఫ్లో ఏం జరిగిందో అది మీతోనూ కూడా జరుగుతుంది అని డెఫినెట్గా చెప్పాల్సింది. కరెక్ట్. సో నాకు ఒక అభిప్రాయం ఉంది సార్, మీరు ప్లీజ్ ఎన్లైటన్ మీ. నిజానికి దేశంలో ఆయా డిపార్ట్మెంట్స్ ఇది సంవత్సరాలుగా జరుగుతున్నది. మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది అనేది మనకు తెలుసు, ఎవరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది. హోమ్ మినిస్ట్రీలోకి ఒక రిలీజియస్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ రాగానే కాశ్మీర్ మొత్తం జెనోసైడ్ జరిగింది కాశ్మీర్లో. అవన్నీ తెలిసినాయి. అంటే సిస్టంలో ఉన్నప్పుడు, సిస్టంలోకి ఎంటర్ అయ్యి సిస్టంలో ఉంటూనే పనిని చక్కబెట్టుకోవడం అనేది కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే లెఫ్ట్ ఎకో సిస్టమ్ కానివ్వండి, మొదటి నుంచి చేస్తూ వచ్చినాయి. యూనివర్సిటీస్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. గవర్నమెంట్లో కొన్ని అథారిటీస్, ఇప్పుడు సాహిత్య అకాడమీ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లోనూ వాళ్ళదే నడుస్తుంది. సిస్టమ్ ఉన్కాహియే, అట్లాగే ఉంది పరిస్థితి. సో అట్లాంటి టైంలో అంటే మనం ఆ ఎరాలో మనం ఉన్నాం. దో గవర్నమెంట్ 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉండవచ్చు కాక, కానీ నేషనలిస్టులు ఎంతమంది నిజంగా సిస్టంలో ఉన్నారు అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టాలి. అంతే. సిస్టమ్ని అర్థం చేసుకోవడము, సిస్టంలోకి వెళ్ళి పనులు చక్కబెట్టడము, సిస్టంలోకి ఉండి ఇవన్నీ చేయగలిగితేనే జరిగిపోయేవి. బయట రోడ్డు మీద మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు అనేది నా అభిప్రాయం. ప్లీజ్. సాయి గారు మీరు చెప్పింది కరెక్ట్. మనం దీనికన్నా ముందుకు చాలాసార్లు మాట్లాడాం కూడా. కొంతమంది మన కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటారు, మీరు కూడా చాలా మీటింగ్స్ అటెండ్ చేస్తారు, ఎస్పెషలీ రైట్ వింగ్ మీటింగ్. అక్కడ వెళ్ళి కొంతమంది అంటారు మనం ఇది చేయాల్సిందే, ఈ కర్నా హే. సవర్కర్ గురించి మీరు చెప్పారు, సవర్కర్ని బుక్స్లో తీసుకురావాలి. ఎవరు ఆపారండి మిమ్మల్ని? ఇదే ప్రకాష్ జావడేకర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, మేము హిస్టరీ బుక్లో కామా ఫుల్ స్టాప్ కూడా మార్చలేదు. అసలు ఆలోచించండి. అవును. అంటే మీరు ఎడ్యుకేషన్ ఎందుకున్నారు అక్కడ అనిపిస్తుంది కదా. మీరు కంప్లైంట్ చేస్తే బీజేపీ ప్రాబ్లం ఏముండే సాయి గారు అంటే, బీజేపీ ఫస్ట్ 5 yearsలో వాళ్ళు ఇంకా ఆపోజిషన్లో ఉందనుకుంటున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది అది ఉండే, ఆపోజిషన్ పార్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఇది మేము చేసి చూపిస్తాం. అరే మీరు ఉన్నారు కదా, చేయండి అంటే మేము చేసి చూపిస్తాం. చేయాల్సింది మళ్ళీ ఏం చేస్తున్నారు? చేయాల్సింది మీరే కదా. సో ఈ మైండ్ సెట్ నుంచి బీజేపీ ఇంకా గ్రో కాలేదు. ఇది మోదీ గారు చెప్పే, మోదీ గారు ఒక్కరు ఎంత చేస్తారు, అమిత్ షా గారు ఒక్కరు ఎంత చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఆలోచించాలి. సాయి గారు నేను చెప్తున్నాను సింపుల్, ఎన్నో ఫ్యాక్ట్స్ మీద రాహుల్ గాంధీని కొట్టచ్చు. కాన్స్టిట్యూషన్ దాని గురించి, కాన్స్టిట్యూషన్ బీజేపీ మార్చేస్తున్నారు, అది మార్చేస్తున్నారు. అందరికీ తెలుసు ఎన్నిసార్లు ఎవరు కాన్స్టిట్యూషన్ మార్చారని. ఇన్స్టెన్సెస్గా తీసుకురావచ్చు మనం. ఫస్ట్ డే 1947, 1948, 1949, 1950 కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన నెక్స్ట్ డే కాంగ్రెస్ బాట్ ద ఫస్ట్ అమెండ్మెంట్. యూఎస్లో ఫస్ట్ అమెండ్మెంట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద వస్తుంది. ఇక్కడ దాని వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డినై చేయడానికి తీసుకొచ్చారు ఇక్కడ. అక్కడి నుంచి ఎన్ని అమెండ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళు చేసినా మీరు ఆలోచించండి. ఎన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. కాన్స్టిట్యూషనే మార్చేశారు, ప్రియాంబుల్ మార్చేశారు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ అంటాడు బీజేపీ కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు. మీరే కదా మార్చింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేశారు కూడా మీరు, దాని ముందు ఏం చేశారు మీరు. ఇది ఒక్కొక్క పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేసుకుంటారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఒక స్క్రీనింగ్ ఉండే ప్రసాద్ సాయి గారు, మన బీబీసీ ఆన్ ట్రయల్ అని చెప్పి మన పండిట్ సతీష్ శర్మ గారు, మన ఇంగ్లీష్ ఛానల్లో NHS దాంట్లో మన ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూ లింక్ మనం దీంట్లో పెడదాం. బీబీసీ అనేది భారతదేశం మీద ఎంత విష ప్రచారం చేస్తుందో మనందరికీ తెలుసు. సో అదే బీబీసీ చేస్తున్న దురాగతాలు, ఎంత కుట్రపూరితంగా బీబీసీ వ్యవహారం నడుస్తుంది, దాని క్రెడిబిలిటీని, నిజంగా క్రెడిబిలిటీయే లేని ఒక ఛానల్ అనేది ప్రూవ్ చేస్తూ అనేక ఆధారాలతో కూడినటువంటి ఒక డాక్యుమెంటరీని తయారు చేయడం జరిగింది. అది స్ట్రింగ్ జియో ఛానల్లో ఉంది. అండ్ స్ట్రింగ్ వినోద్, మనందరికీ తెలిసినటువంటి వినోద్ అండ్ అట్ ద సేమ్ టైం పండిట్ జీ, వాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి డాక్యుమెంటరీ ఇది. అది మొన్న ప్రసాద్ ఐమాక్స్లో దాని స్క్రీనింగ్ కూడా వేశారు, ప్రివ్యూ వేశారు.
అండ్ మీరు కూడా BBC డాక్యుమెంటరీ చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేషనలిస్ట్ హబ్ తరపున నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరూ కూడా స్ట్రింగ్ జియోలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంటరీని ఖచ్చితంగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఆ ఇద్దరితో సురేష్ కొచ్చాట్లి గారు ఇంటర్వ్యూ చేశారు. అది ఇంగ్లీష్లో ఉన్న ఇంటర్వ్యూ. NHX ఇంగ్లీష్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేశాము ఆల్రెడీ. సో ఆ వీడియో లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను. ప్లీజ్ అది చూడండి అండ్ స్ప్రెడ్ చేయండి ఎక్కువ మందికి. ఇట్ రిక్వైర్స్ అ లార్జర్ డిబేట్ యాక్చువల్లీ. మన US ఎలక్షన్ చూసాం సాయి గారు. ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తా. ట్రంప్ గారు ఏమన్నారంటే, ట్రంప్ గారు వ్యతిరేకంగా చేసిన అన్ని అలిగేషన్స్ చూడండి, ట్రంప్ ఈజ్ అ ఫ్యాసిస్ట్. సేమ్ ఇక్కడ కాంగ్రెస్ ట్రంప్ కాన్స్టిట్యూషన్ మార్చేస్తారని చెప్పారు కమలా హ్యారిస్. అవును, రాహుల్ గాంధీ అన్నారు అదే. ట్రంప్ ఏం చేస్తారు, ట్రంప్ వచ్చినాక అందరిని జైలు వేసేస్తాడు, ట్రంప్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేస్తాడు. ఇది అన్ని అలిగేషన్స్ ట్రంప్ చేసిన ఎవరు, CNN లాంటి ఛానల్స్. ఈవెన్ ద లాస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు కూడా CNN కానీ మిగతా ఛానల్స్ కానీ న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ వీళ్ళందరూ ట్రంప్ ఓడిపోయి వెరీ క్లోజ్ కాంటెస్ట్, రేజర్ థిన్ మార్జిన్స్ అన్నారు. అరే 7 to 8% పాయింట్స్ గెలిచాడు, విచ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. ఫస్ట్ టైం 20 yearsలో పాపులర్ ఓట్ గెలిచాడు ఒక రిపబ్లికన్ ప్రెసిడెంట్. నేను చెప్పింది దేనికి వస్తున్నానంటే సాయి గారు, ప్యారల్స్ ఉన్నాయి అన్నిటికీ. ట్రంప్ దానికోసం రాంగ్ అని ఏమన్నారు, నేను ఈ సొరోస్ వాళ్ళ అంటే ఖతం చేసేస్తా అన్నాడు, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మోదీ గవర్నమెంట్ ఇది అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. దట్ ఈజ్ ఒక్క వికీపీడియా మీద కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే బాంబే హైకోర్టు కొట్టిపడేశారు. మీరు ఏం చెప్పట్లేదు వాళ్ళని. ఎందుకు మీరు ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ మీరు పెట్టకండి, యూ స్పాన్సర్. బీజేపీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా చాలామంది వచ్చారు అడుగుతారు, సురేష్ గారు మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎందుకు కాలేదంటారు, మీరు ఎంత మంచిగా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్. నేను చెప్పిన వద్దురా బాబు, ఎందుకంటే ఒకసారి స్పోక్స్ పర్సన్ అయితే మన పార్టీ చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఏం కాబట్టి చెప్పుకుంటాను, నేను ఎవరు నన్ను ఏమన్నాడు. సో ద ఫ్రీడమ్ ఇస్ దేర్ ఫర్ మీ. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఎందుకంటే రేపు మీరు బ్లేమ్ చేయ మోదీ గారు వెళ్ళి ఎంతమంది చెప్తారండి ఇదే మాట, చెప్పి ఆయన మీరేం చేస్తున్నారు. ఇది వీళ్ళ అన్నిటికంటే దట్ ఈస్ వై ట్రంప్ వాజ్ వెరీ గుడ్ సాయి గారు. ఆయన హ్యామర్ అండ్ టాంగ్స్కి వెళ్ళారు. నేను డోజ్ అని తీసుకొచ్చారు, అది ఇంకోటి, అది ఇప్పుడు రాబోతుంది. అది భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్. నాకైతే క్లియర్గా అనిపించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పేరు చెప్పారు, కానీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అది నా పేరు ఏమన్నా కావచ్చు, కానీ క్లియర్ అజెండా ఈజ్ దట్ లెఫ్ట్ ఇల్లిబరల్ ఎకోసిస్టమ్ని డిస్మాంటిల్ చేయడము, గవర్నమెంట్లో బ్యూరోక్రసీ తగ్గించడము. అండ్ ఎక్కడైతే నాకు నిన్న ఆయన రాసిందంటే చూస్తున్నాం, $3 trillion డిఫెన్స్ బడ్జెట్ పెట్టారు అని అంటే ఆశ్చర్యపోయారు. మొత్తం మన జీడిపియే $3 trillion మొన్న క్రాస్ చేసాం. అదే అది సేవ్ చేయొచ్చు అంట, అది సేవ్ చేయొచ్చు అంటున్నాడు ఆయన. అంటే ఆ ఎఫిషియన్సీ భారతదేశంలో కూడా రావాలేమో అనిపిస్తుంది. డెఫినెట్ సాయి గారు, నేను చెప్తాను. చాలా మంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు సాయి గారు. మీరు ఒక్కొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఎందుకు ఉన్నారు వాళ్ళకే తెలియదు. డిపార్ట్మెంట్ ఉందని మినిస్ట్రీ కూడా తెలియదు. బడ్జెట్ ఇస్తారు, బడ్జెట్లో ఒక చిన్న పోర్షన్ ఒక 1% వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఆడుకుంటారు. ఎవరు ఆఫీస్కి వస్తాడా లేదా వాళ్ళు వీళ్ళు ఏం డెలివర్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ONGC తీసుకోండి, దే మేక్ ప్రాఫిట్స్ బికాస్ దే మేక్ ఆయిల్ డ్రిల్ చేసి దాన్ని అమ్ముకుంటారు వాళ్ళు. BHEL వాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళు టర్బైన్స్ తయారు చేస్తారు, ఏమని HAL ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేస్తారు. వీళ్ళకి ఒక డెలివరబుల్స్ ఉంది. కానీ మన దగ్గర ఉన్న చాలా ఈ ఫైల్ పుషింగ్ డిపార్ట్మెంట్స్ ఉంది చూడండి. ఇప్పుడు కూడా సాయి గారు మీరు సర్ప్రైజ్ అవుతారు. మొన్న కూడా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, టైపిస్ట్ రిక్వైర్డ్ టైపిస్ట్. ఈ జమాన్లో టైపిస్ట్ ఎక్కడుంది సాయి గారు? ఏంటి అసలు? అవునా నిజంగా? ఇక్కడ మీ దగ్గర యూ హ్యావ్ గోట్ అ ల్యాప్టాప్, మీ దగ్గర సిస్టమ్ ఉంది, అది కూడా మీకు ఒక టైప్ చేసి ఇవ్వాలన్నా అర్థం కాదు నాకు. మీ గవర్నమెంట్ ఆఫీసర్ ఇది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, దానికి సపరేట్ ఒక విభాగం కాదు కదా. హిందీలో అంటారు అంగ్రేజ్ గయ లేక నవలా చూడగా అని, తెలుగులో మీరు చెప్పుకోవచ్చు దాన్ని. వాళ్ళు వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, అలవాట్లు అలాగే ఉన్నాయి. అలా వాళ్ళ అలవాట్లు అలాగే ఉండిపోయింది. మనకి ఇప్పుడు కూడా టైపిస్టులు కావాలి, మనకి ఇప్పుడు కూడా డ్రైవర్లు కావాలి, మన ఇప్పుడు కూడా ప్యూన్లు కావాలి చాయ్ కాఫీ తీసుకురావడానికి. మీ చాయ్ మీద తెచ్చుకోండి. ఎఫిషియన్సీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్స్. ఐ థింక్ రియలీ ట్రంప్ని ఒకసారి పిచ్చోళ్ళని పిలుస్తాం చాలామంది, కానీ ఆయన పిచ్చోడు కాదు. ఒకసారి మంచిదే కొంచెం పిచ్చి ఉండాలి అందరికీ. ఆయన చేస్తున్న దానికి 2026 దాకా టైం ఇచ్చారు వీళ్ళిద్దరికి. ఎవరికి? ఎలాన్ మస్క్కి, వివేక్ రామస్వామి. వాళ్ళిద్దరిని గవర్నమెంట్ ఎందుకు తీసుకురాలేదంటే దే ఆర్ హెడింగ్ ఇండివిజువల్ కంపెనీస్. ఎలాన్ మస్క్ మన అందరికి తెలుసు, ఎక్స్ కానివ్వండి, టెస్లా కానివ్వండి, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. గవర్నమెంట్కి వచ్చినప్పుడు టెస్లాకి రేపు కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. అది కాకుండా వివేక్ రామస్వామి ఆయన చాలా కంపెనీలు నడిపిస్తున్నాడు, ఈజ్ బయోటెక్ కంపెనీ నడిపిస్తున్నాడు ఆయన. సో హీ విల్ ఆల్సో నాట్ గెట్ ఇట్. గవర్నమెంట్ బయట ఉండి వాళ్ళు
2026 దే రికమెండేషన్స్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ప్రైవేట్ ప్లేయర్సే గవర్నమెంట్ ని సరిగ్గా నడపగలరు అని నమ్మారు వాళ్ళు. మన దగ్గర కూడా ఒక రివ్యూ చేయాల్సింది. చాలా డిపార్ట్మెంట్స్ని బంద్ చేయొచ్చు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ అంటాడు, అరే గవర్నమెంట్లో జాబ్స్ తగ్గిపోతుంది. ఎందుకు ఇవ్వాలండి? 2 డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి సాయి గారు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇది మీరు చూడండి, హెల్త్ కేర్ యూఎస్లో హెల్త్ కేర్ మీద 16% జీడిపిది ఖర్చు పెడతారు. ఇక్కడ భారతదేశంలో 2%. ఇప్పుడు 3 అయింది అనుకోండి, మోదీ గారు వచ్చింది. దానికన్నా ముందు 0.5 ఉండే కాంగ్రెస్ జమానాలు. 0.5% మీ ప్రయారిటీ కాదు. దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్. మా నాన్నగారు అంటుండే ముందు, ఈ టు వర్క్ ఇన్ రైల్వే హాస్పిటల్కి పోతే మీకు పునర్జన్మ రాదంటారు ఆయన. అది ఆ సంగతి అప్పుడు. నవ్ ఇట్స్ ఇంప్రూవ్డ్ అనుకోండి ఇప్పుడు, కానీ ఆ టైంలో చెప్తున్నాను నేను. గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అయినా కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఎంత పేదోడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వస్తాడు. ఎందుకంటే మన సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. డాక్టర్స్ మంచోళ్ళు, చాలా మంచి సిస్టమ్, నర్సెస్ ఆర్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్, పారామెడికల్ స్టాఫ్ ఎక్సలెంట్. కానీ ఒక యాటిట్యూడ్ ఏమైపోయిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంతే సంగతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినట్లు అయిపోతుంది, లంచ్ టైం అంటాడు ఎప్పుడు వెళ్తా. కానీ ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఎఫిషియన్సీ తీసుకురావాలంటే వాట్ ట్రంప్ హెస్ డన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని నుంచి నేర్చుకోవాలి. ఒక కమిటీని పెట్టి మోదీగా చేశారు చాలా మటుకు. మర్జింగ్ ఇప్పుడు 84 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే సాయి గారు మన దగ్గర. 84 పొద్దు నుంచి సాయంత్రం దాకా క్యారమ్ బోర్డ్ ఆడుతుండేవాళ్ళు. మన ప్రేక్షకులు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, వాళ్ళ నాన్నగారో వాళ్ళ అమ్మగారో లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ పనిచేసిన బోర్డ్స్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు చెప్పొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్. వీళ్ళేం చేస్తారు, పొద్దున్న సాయంత్రం దాకా క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు, 6 కాగానే వర్క్ మొదలు పెడతారు ఓవర్ టైం కోసం. దాన్ని మోదీ గారు ఏం చేశారంటే రాగానే ఇప్పుడు లాస్ట్ 3 సంవత్సరాల ముందు అన్ని మర్జ్ చేసి 8 చేశారు సాయి గారు. ఏ ఎఫిషియన్సీ తగ్గలేదు. స్ట్రైక్లో వెళ్ళారు వీళ్ళు, నేను స్ట్రైక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. మన దగ్గర కూడా ఉంది, మన పాత ఐఐటి క్యాంపస్ అక్కడే ఉండే మెదక్లో. ఇందిరాగాంధీ గారు అక్కడి నుంచి ఎలక్షన్ కలిసినప్పుడు అక్కడ సెటప్ చేశారు ఆమె యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఇక్కడ మన దగ్గర అంతే ఉంది సాయి గారు. ఎఫిషియన్సీ దానికోసం మీరు చూసారు గవర్నమెంట్ వన్ గ్రేట్ మూవ్ వాజ్ అగ్నివీర్ స్కీమ్లో మీరు చూసుంటారు. షార్ట్ సర్వీస్ కమిషన్ మీద 5 సంవత్సరాల కోసం 6 సంవత్సరాల కోసం, దాని తర్వాత 25% అబ్జార్బ్ చేస్తారు. 25%ని మిగతా పారామిలిటరీ ఫోర్సెస్లో, స్టేట్ పోలీసెస్లో, మిగతా వాళ్ళకి వెళ్ళే టైంలో 14 లక్షలు 16 లక్షలు చేతులు ఇస్తారు వాళ్ళకి. సో దట్ హెస్ బీన్ అచీవ్డ్ ఇన్ ద ఆర్మీ. దాని వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన కూడా మీకు తెలుసు, అది చేశారు. వాళ్ళకి పెన్షన్ రాదు, వాళ్ళకి డిసెబిలిటీ ఫండ్ రాదు, వాళ్ళకి చనిపోతే వాళ్ళకి ఆన్ డ్యూటీ వాళ్ళకి రాదని చెప్పి ఇంత గొడవ చేశారు. నేను మాట్లాడిన అందరు ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బ్రిగేడియర్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అంటున్నారు, ఇది మనం 30 సంవత్సరాల ముందు చేస్తే మన ఆర్మీ మారిపోతుండే. టుడే వీ డోంట్ నీడ్ పీపుల్ ఆన్ ద గ్రౌండ్. సాయి గారు మనం చూస్తాం, యుక్రెయిన్ వార్ చూస్తున్నాం, ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ గాజా కానివ్వండి, ఇజ్రాయెల్లో హెజ్బుల్లాతోని టెక్నాలజీ నడుస్తుంది. ఇప్పుడు వార్లో యుద్ధంలో టెక్నాలజీ వచ్చేస్తుంది మొత్తం. ఒక డ్రోన్తో మీరు అన్ని నడిపించుకోవచ్చు. నాట్ అ నార్మల్ పెళ్ళిళ్ళకి తీసుకొచ్చిన డ్రోన్ కాదు, మిగతా మిలిటరీ డ్రోన్స్తో. అది దాన్ని మేనేజ్ చేయడానికి కావాల్సింది బ్రెయిన్ పవర్. అది ఇప్పుడున్న యంగ్స్టర్స్ దగ్గర ఉంది, వాళ్ళు తీసుకురావాలి. కాన్స్టెంట్ అప్గ్రేడేషన్ ఉండాలి టెక్నాలజీది. ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, మొన్న కూడా చూస్తున్నాను కంపెనీది ఒక ఎండీతో మాట్లాడుతున్నాను, ఆయన చెప్తున్నారు మాకు వెల్డర్లు దొరకట్లేదని. నాట్ నార్మల్ వెల్డర్స్, ఇండస్ట్రియల్ వెల్డర్స్ దొరకట్లేదు. బీహార్ నుంచి, యూపీ నుంచి వస్తున్నారు, మన దగ్గర లేదు తెలంగాణలో. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటారు. సో ఐ థింక్ వాట్ ట్రంప్ హెస్ డన్ సాయి గారు, ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మూవ్. మన దగ్గర కూడా మోదీ గారు చేయాల్సింది. దాని వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆ గొడవ ఈ గొడవ ఉంటుంది. కానీ డెఫినెట్గా ట్రంప్ ఒక వర్డ్ యూజ్ చేశారు, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇది మన పాత న్యూక్లియర్ ప్రాజెక్ట్, అంత ఇంపార్టెన్స్ ఉండే దానికి. ఓపెన్ హైమర్ మూవీలో కూడా కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ అటామిక్ బాంబ్ తయారు చేయడం ప్రాజెక్ట్ ఉండే, సీక్రెట్. దానికన్నా కొంచెం ముందు సీక్రెట్ ఉండే, వాడారు. వరల్డ్ వార్ 2 ఎండ్ అయినప్పుడు హిరోషిమా నాగాసాకి మీద వాడారు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా. కానీ అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లాంటిది అదే. ట్రంప్ అదే చెప్తున్నారు, ఐ విల్ అచీవ్ ఎఫిషియన్సీ. 250th యానివర్సరీ ఆఫ్ అమెరికాస్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్కి వీ విల్ సక్సీడ్ అండ్ వీ విల్ హ్యావ్ మోర్ ఎఫిషియన్సీ అండ్ లెస్ బ్యూరోక్రసీ. ఈ పెద్ద అంబాసిడర్ కార్లు, ఇప్పుడు అంబాసిడర్ పోయినా అనుకోండి, పాత గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్లు, ఈ రిజిస్ట్రార్లు, వాళ్ళు వీళ్ళంతా ఖతం చేసేసి మేక్ ఇట్ ఎ ఫ్లాట్ సిస్టమ్, ఎఫిషియన్సీ తీసుకురండి. అప్పుడు సాయి గారు ఇండియాలో డబ్బులు, దాని నుంచి సేవ్ అవుతున్న డబ్బులు హెల్త్ కేర్ మీద పెట్టండి, ఎడ్యుకేషన్ మీద పెట్టండి, స్కూళ్ళు తయారు చేయండి, మంచి టీచర్లకి తీసుకురండి. నాట్ ఏదో టీచర్లు కాదు, మంచి టీచర్ని తీసుకొచ్చి మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల్ని జరిపించాలి. ఇది చేయాల్సింది గవర్నమెంట్ పని సాయి గారు. మనం చూసాం రైల్వేలో ముందు క్లెన్లీనెస్, ఒక బాత్రూమ్కి వెళ్ళాలంటే మనం అసలు అవాయిడ్ చేస్తుండే. కానీ ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ క్లీనింగ్ వాళ్ళు అవుట్సోర్స్ చేసేస్తారు. జిహెచ్ఎంసీ చూడండి మొత్తం ప్రైవేట్ చేతిలో ఉంది ఇప్పుడు క్లీనింగ్ అంతా.
అక్కడ రోడ్లు క్లీనింగ్ కానివ్వండి, మీరు ఈ గార్బేజ్ లిఫ్టింగ్ మొత్తం ప్రైవేట్ చేసేసారు. కరెక్ట్. ఎట్లా చేశారు సాయి గారు? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరిని తీసేశారు ఎఫిషియన్సీ నేమ్లో. ఎవరో రిటైర్ అయ్యారు, రీప్లేస్ చేయలేదు. ఇది మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి. కావాల్సిన రైల్వేలు కావాలి సాయి గారు, 100% కావాలి. లైన్ మ్యాన్ కావాలి, గ్యాంగ్ మ్యాన్ కావాలి, స్టేషన్ మాస్టర్ కావాలి, ఇంజిన్ డ్రైవర్లు కావాలి, అందరు కావాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అట్లా కాదు. ఈ ఫైల్ పుషర్స్ అని పని చేసే, ఏ పని చేయని వాళ్ళు ఒట్టిగా కూర్చొని డెస్క్లో కూర్చొని ఫైల్ చేసేటోళ్ళని ఇంటికి పంపించేసేయాలి, ఆ డిపార్ట్మెంటే బంద్ చేసేసేయాలి. డజంట్ మ్యాటర్. కానీ పొలిటికల్ విల్ మన దగ్గర దమ్ము లేదు, ఎవరికి లేదు. అది మోదీ గారికి కూడా లేదు అన్ఫార్చునేట్లీ. ఆయన తప్పు కాదు, బట్ హీ కెనాట్ డూ ఇట్ బికాస్ సిస్టమ్ ఈస్ లైక్ దట్. సార్ నెక్స్ట్ అంశం మణిపూర్కి సంబంధించిన అప్డేట్ సార్. మణిపూర్లో మళ్ళీ మన విధ్వంసం మొదలైనట్టే కనబడుతోంది. ఇప్పుడు రీసెంట్గా ఈ వీక్లోనే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రపు బలగాలు ఆల్మోస్ట్ 2500 మందిని మళ్ళీ డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మందిని పంపించారు. ఈవెన్ జిరిబామ్ అనే ప్లేస్లో విపరీతమైనటువంటి అన్రెస్ట్ నలుస్తోంది అని తెలుస్తోంది. ఈ మధ్యలోనే ఒక వారం 15 రోజుల వ్యవధిలోనే 13 మంది చచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. సో మణిపూర్లో మళ్ళీ ఘర్షణ పెరగడానికి కారణం ఏంటి? ఏం జరుగుతోంది? కేంద్రం ఎలా రియాక్ట్ అవుతోంది? డీటెయిల్స్ చెప్తారా? సాయి గారు, ఈ మణిపూర్ గొడవ మొదలైనప్పుడు చాలా మటుకు మన తుపాకీలన్నీ లూట్ చేశారు వీళ్ళు, ఎస్పెషల్లీ కుకీ సైడ్ వాళ్ళు, ఈవెన్ మీటీ సైడ్ వాళ్ళు కూడా చేశారు కొంచెం. ఈ తుపాకీలు అన్నీ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్మీ కమాండర్స్ అప్పుడు కూడా చెప్పారు, ద ఫస్ట్ వే టు స్టాప్ ఇట్, ఆ తుపాకీలు ఎక్కడ ఉన్నాయి, అమ్యునిషన్ ఎక్కడుంది, మనం తెప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర సరెండర్ చేయమని చెప్పి. కానీ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు జరిగిన మీరు చెప్పిన ఇన్సిడెంట్లో కూడా ఏం జరిగిందంటే విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అని పెట్టుకున్నారు. ఇదే తుపాకీ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన AK-47 కానివ్వండి, మిగతా LMGs కానీ వీళ్ళు పెట్టుకొని వీళ్ళు విలేజ్ డిఫెన్స్ ఫోర్స్గా తయారు చేసుకుంటారు. అని ఒక్కడ మా విలేజ్కి వస్తే వాళ్ళని చంపేస్తాం. అది వాళ్ళకి అసలు అథారిటీ లేదు, ఏం లేదు, కానీ వాళ్ళు చంపేస్తాం వాళ్ళు. సో అంటే 10 మందిని CRPF వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు. CRPF వాళ్ళు చెకింగ్కి వస్తే వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు, కుకీ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే రిటర్న్గా CRPF వాళ్ళు ఫైర్ చేసి దాంట్లో 10 మందిని చంపేశారు. CRPF కూడా 2 గాయాలయ్యాయి, వాళ్ళకి హాస్పిటల్కి మూవ్ చేశారు హెలికాప్టర్తో. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమైందంటే సాయి గారు, వీళ్ళు మళ్ళీ గొడవ మొదలుపెట్టారు. ఒకవైపు ఇంకో వైపు కావట్లేదు. మీటీ వాళ్ళు ఇంకా క్వైట్గా ఉన్నారు, కానీ కుకీ వాళ్ళు మొదలుపెట్టారు. నాట్ జస్ట్ అక్కడ, వీళ్ళు కొంతమంది మిజోరాంలో వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఈ గొడవ మొదలైనప్పుడు కొంతమంది కుకీస్ మిజోరాం గవర్నమెంట్ తీసుకెళ్లారు. అక్కడ కూడా వాళ్ళు గొడవ మొదలుపెట్టారు కావాలని చెప్పేసి. అస్సాంలో ఈ 10 మంది బాడీస్ని పోస్ట్మార్టం కోసం అస్సాం తీసుకెళ్లారు. ఐజ్వాల్ తీసుకెళ్లేదు, అస్సాం తీసుకెళ్లారు, గౌహటి. అక్కడ గొడవ చేశారు హాస్పిటల్ ముందు, పోస్ట్మార్టం ముందు. అంటే ఒక ప్లాన్డ్ మెథడ్లో చేస్తున్నారు. కానీ ఈ CRPF వాళ్ళు చేసిన పని సెక్యూరిటీ చీఫ్స్, నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను దాని గురించి, కొన్ని సీరియస్ అయిన ఆర్టికల్స్. వాళ్ళు చెప్తున్నారు చేసిన దిస్ ద రైట్ మూవ్. భయం ఉండాలి. ఇప్పుడు దాకా భయం లేకుండా ఈ విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్తోని CRPF కానీ లోకల్ పోలీస్ భయపడుతుండే మాట్లాడడానికి. ఇప్పుడు మేము కొడితే నేను 10 సార్లు నిన్ను కొడతానని చెప్పి ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. వీళ్ళు చంపిన వాళ్ళని చాలామంది దే ఆర్ ఒరిజినలీ ఆర్మ్డ్ టెర్రరిస్ట్. ఇంకే డెఫినేషన్ లేదు వాళ్ళ మీద. డెఫినెట్గా అది కావాల్సింది, ఇది చేసి చూపించాల్సిందే. కానీ ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంది, దట్ ఇస్ ద డిఫరెంట్ క్వశ్చన్ సాయి గారు. అది ఎప్పుడో చేయాల్సి ఉండే. కానీ ఇప్పుడు కూడా చాలామంది, ఇప్పుడు 115 CRPF కంపెనీస్ ఉన్నారు సాయి గారు వ్యాలీలో, ఈవెన్ మొత్తం మణిపూర్లో మొత్తం అన్నీ కల్పించి. సో అక్కడ కానీ 8 RAF ఉన్నారు, అక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. ఇట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు BSF వాళ్ళు ఉన్నారు, ITBP యూనిట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇది గొడవ అయితే గొడవ సాయి గారు, ప్రాబ్లం లేదు. కానీ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేయాల్సింది. మన ఇంగ్లీష్లో అంటాం పుసి ఫుటింగ్ అంటాం. కొంచెం అక్కడ కొంచెం చేద్దాం, వాళ్ళు హ్యాపీగా పెట్టుకుందాం, వీళ్ళని ఎవరిని హ్యాపీగా పెట్టుకోకర్లేదు. కొట్టండి, ఖతం చేసేసేయండి. దాట్ ఇస్ ద మెయిన్ థింగ్ అన్నమాట సాయి. అది చేయాల్సింది. అది ఇప్పుడు బిరేన్ సింగ్ వాల్యూ ఇప్పుడు తెలిసింది గవర్నమెంట్కి. ఒక స్టేట్ గవర్నమెంట్ చాలా, ఒక టైంలో బీజేపీ ప్రెసిడెంట్స్ రూల్ తీసుకురావాలనుకున్నారు, గవర్నర్స్ రూల్ కూడా, కానీ బ్యాక్అవుట్ చేశారు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ అక్కడ ఉంటే దాని విలువ ఉంటుంది. డెఫినెట్గా బిరేన్ సింగ్ ఇస్ స్టూడ్ అప్ టు ద టైమ్. అండ్ ఐ థింక్ ఆఫ్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ నార్త్ ఈస్ట్లో, హిమంత బిశ్వని పక్కన పెడితే కానీ మిగతా అందరిలో ఐ థింక్ హీ హెస్ ప్రూవ్డ్ హిస్ కాంపిటెన్స్. ఎందుకంటే ఈ గొడవ ఆయన ప్రాబ్లం కాదు, ఇది అక్కడి నుంచి దోసుకపోయిన అంత గొడవ, వీళ్ళు తీసుకెళ్ళిన ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వాడుకుంటున్నారు కుకీలు. దాన్ని వీళ్ళు కొట్టాల్సిందే. ఆర్మీ కొడుతున్నారు, CRPF కొడుతున్నారు, RAFని తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈవెన్ BSF ఉన్నారు అక్కడ. BSFతో ఆల్మోస్ట్ 84 కంపెనీలు ఉన్నారు అక్కడ. ITBP ఉన్నారు, ఇండియా టిబెటియన్ బార్డర్ పోలీస్, అది కూడా సీమా సురక్షా బల్, వాళ్ళ దగ్గర 6 యూనిట్స్. వీళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ ఒక కంప్లీట్గా మిలిటరీ రూల్ అంటే మిలిటరీ రూల్ సాయి గారు, ఏ ప్రాబ్లం లేదు, నడవనియండి. ఒక 6 నెలల్లో మీకు రిజల్ట్స్ తెలిసిపోతుంది చాలా క్లియర్. కరెక్ట్.
సార్ ఇక నెక్స్ట్ అంశం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి చూద్దాం సార్. బుల్డోజర్ జస్టిస్ గురించి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మనం మాట్లాడాలి. బుల్డోజర్ న్యాయం అనేదే ఒక రకంగా చెప్పాలంటే ఎవరెవరైతే ఆకతాయిలు, ఎవరెవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులుగా బిహేవ్ చేస్తారో వాళ్ళ ఇళ్లను నిర్దాక్షిణ్యంగా తీసివేయడం అనేది యూపీలో చేశారు, ఇంకో వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా ఇదే చేస్తారు అని తెలుసు. బేసికల్లీ ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్తారో వాళ్ళ ఇళ్లను కూల్చి నేలమట్టం చేయడం చేస్తారని. సో ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పిన విషయం. సరే, దాంట్లో వాళ్ళు రకరకాల అబ్జర్వేషన్స్ చెప్పారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, అవన్నీ ఏం చెప్పారనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సుప్రీంకోర్టు ఈ బుల్డోజర్ న్యాయం గురించి మాట్లాడిన మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? సాయి గారు, ఇన్స్టంట్ జస్టిస్ అందరు అడుగుతారు. ఇదే సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర అడగాలి. మీ అమ్మాయితోనో, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక మహిళతోనో ఎవరైనా ఇట్లాంటి రేప్ కేసు అయితే మీరు ఊరుకుంటారా? అప్పుడు మీ లాజిక్ అంతా మారిపోతుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే ఎవరిదో కూతురు ఎవడో రేప్ చేసిండు, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు అంటారు. వీళ్ళు ఇల్లు ఎందుకు డెమాలిష్ చేస్తున్నారు? ఒకటి ఇల్లీగల్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇల్లీగల్ హౌస్, లీగల్ హౌసెస్ ఎవరు డెమాలిష్ చేయడు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటారు, 15 రోజులు నోటీస్ ఇవ్వాలి, దాని తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడానికి. ఇదే సుప్రీంకోర్టు ప్రాబ్లం. సుప్రీంకోర్టు కాదు, అన్ని కోర్ట్స్ మన కంట్రీలో ఒక రేపిస్ట్ని ప్రాసిక్యూట్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటారు సాయి గారు. 5, 6, 10 సంవత్సరాలు తీసుకుంటారు. నిర్భయ కేసులో వాడిని ఇడిచేస్తారు ఒకరినైతే. ఎక్కడ ఎన్ని రేప్ కేసులు మన దగ్గర ప్రూవ్ చేశారు చెప్పండి సాయి గారు? ఎంతమంది మర్డర్ కేసులో ఎంతమంది కన్విక్ట్ చేశారు చెప్పండి? ఇదే కోర్టులో 20-30 సంవత్సరాల కేసు నడుస్తుంటుంది. ద మేజర్ ఫాల్ట్ ఈజ్ విత్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. కానీ అదే టైంలో కపిల్ సిబల్ నిలబడితే ఇమ్మీడియట్గా జడ్జెస్ వింటారు కేసు. అని ఇందిరా జయసింగ్ ఇమ్మీడియట్. కానీ ఒక నార్మల్ పేదోడు వెళ్ళి ఎవరు లేకుండా సపోర్ట్కి వెళ్తే వాళ్ళని లోపల కూడా రానియరు. ఎలీట్ క్లాస్ అయిపోయింది సుప్రీంకోర్టులో. పెద్ద పెద్ద మాటలు అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఇది. ఈ కేసులో కూడా చూసాం మనం. బ్రేజన్ లాలెస్నెస్ ఆఫీసర్స్. మీరు కేసు డిలే చేశారు కదా, మీ శాలరీ నుంచి డిడక్షన్ తీసుకోవాలి. You have not delivered justice to that family whose daughter has been raped. ఎందుకు దానికోసం యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఈవెన్ ఇన్ ఢిల్లీ ఎందుకు చేస్తున్నారంటే మీరు చెప్పిన ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. ఇజ్రాయెల్లో సూసైడ్ బాంబర్స్ ఇల్లు ఎందుకు వాళ్ళు మొత్తం డెమాలిష్ ఎందుకు చేస్తారంటే సూసైడ్ బాంబర్కి భయం వచ్చేసింది. ఇప్పుడు లేదు చూడండి సూసైడ్ బాంబింగ్ ఇజ్రాయెల్లో. ఎందుకు లేదు? వాడు ఫస్ట్ ఎట్లా వాడిని మోటివేట్ చేస్తారు, మీ రిలీజియన్ థ్రెట్లో ఉంది, అది ఇది అది అని చెప్పి చేస్తారు. వాడు బయటికి వెళ్ళండి అనుకోండి, సూసైడ్ చేసి ఖతం అయిపోయింది, వాడు ఊర్లోకి వెళ్ళిపోతారు. పైకి 72 మంది వెయిట్ చేస్తున్నారు పైన. కానీ ఇప్పుడు వాడికి భయం ఉంది, నేను పోతే మా ఇల్లు కూడా పోతుంది, మా అమ్మ నాన్న సంగతి ఏమవుతుంది, మా ఫ్యామిలీ సంగతి ఏమవుతుందని వాడు బ్యాక్అవుట్ అయిపోయాడు సూసైడ్ బాంబింగ్ నుంచి. ఇక్కడ కూడా అదే సాయి గారు, వీఆర్ నాట్ డెలివరింగ్ జస్టిస్. ఆ ఫ్యామిలీ ఏడుచుకుంటున్నారు అండ్ సుప్రీంకోర్టు ఏమో పెద్ద పెద్ద మాటలు అంటున్నారు, జది చేయాలి, అన్లెస్ ద పర్సన్ ఇస్ ప్రూవెన్ గిల్టీ తీసుకోండి. మీరు 20 సంవత్సరాలు తీసుకుంటున్నారయ్యా? అది నేను అడిగేది. 20 సంవత్సరాలు 15. దిశ కేసు తీసుకోండి సాయి గారు, ఎన్కౌంటర్ కేసు మనందరికి తెలుసు, హైదరాబాద్, బికాస్ వీఆర్ ఆల్ ఫ్రమ్ హియర్, మన అందరికి తెలుసు. అది విలేజెస్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ రోజు పండుగ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు టైల్ వాటి పంచిపెట్టారు, వాళ్ళు పూలు తీసుకొచ్చి వర్షాలు చేస్తారు అక్కడ ఆ రోజు. ఎందుకు చేశారు? బికాస్ దే సా ఇన్స్టంట్ జస్టిస్. అది తప్పో నిజం అది ఇంకో, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. వీళ్ళు చేశారని చాలా క్లియర్గా తెలుసు. కానీ అదే ఎన్కౌంటర్ జరగకపోతే ఈరోజు ఆ ముగ్గురు రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతుండే. అది ప్రాబ్లం మన కంట్రీలో. లా ఈజ్ అన్ యాస్ అంటారు మన కంట్రీలో. అదే అన్ని ప్లేస్లో అంతే. కానీ ఇక్కడ జస్టిస్ డిలేడ్. మీరు ఇన్స్టెంట్ అన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటారు, వీళ్ళు అదంటారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ అయిపోతుంది. వాడు దాని తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాడు, దాని తర్వాత హైకోర్టుకి వెళ్తాడు, దాని తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్తారు, అక్కడ డివిజన్ బెంచ్ కూడా కూర్చుంటుంది. లాస్ట్లో వాడిని ఫ్రీగా ఇచ్చేస్తారు. ఎన్నో కేసులు చూస్తున్నాం. కన్విక్షన్స్ రాదు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వాళ్ళు మొత్తం కుమ్మకే వాళ్ళు అందరు కలిసి ఒకటే గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. సో ఇన్స్టంట్ జస్టిస్ రావడానికి అంటే యోగి గారు చేసిన పాయింట్, ఐ థింక్ దట్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇల్లీగల్ బిల్డింగ్, ఎవడు లీగల్ బిల్డింగ్ తగలబెట్టలేదు. కానీ ఆఫీసర్ శాలరీ డెఫినెట్గా నేను చెప్తాను, హూ ఎవర్ డస్ డిలే ఇన్ జస్టిస్ వాళ్ళ శాలరీ నుంచి డిడక్షన్ చేయాల్సింది. అది ఎవరో సుప్రీంకోర్టు జడ్జి ఇవ్వండి, హైకోర్టు జడ్జి, మీరు తీర్పు ఇవ్వాల్సింది ఇన్ని రోజుల్లో. మీరు ఇవ్వకపోతే అది మీ తప్పు. అది ఏదో ఒక ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఎన్నో సంవత్సరాలు, 3 జనరేషన్స్ ఒక కేసు వెనుక తిరుగుతారు సాయి గారు. దానికి ఇండియాలో ఐ థింక్ వన్ సిస్టమ్ విచ్ ఇస్ బ్రోకన్ డౌన్ కంప్లీట్లీ. మనం డెమోక్రసీ గురించి మాట్లాడతాం కానీ డెమోక్రసీ స్టిల్ ఓకే మన దేశంలో. మన దేశంలో అన్నిటికంటే దారుణంగా ఉన్న పరిస్థితి ఉన్నది జ్యుడిషియల్ సిస్టమ్. అన్నిటికీ అపీల్స్, అన్నిటికీ హియరింగ్స్. కానీ వక్ఫ్ బోర్డుకి మాత్రం మీరు ఇవ్వరు. మీరు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పెట్టేశారు, వాళ్ళది అపీల్ లేదు. ఎందుకంటే సాయి గారు అదే అర్థం కాదు నాకు. సో డెఫినెట్లీ ఈ యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, జార్ఖండ్ గవర్నమెంట్, జార్ఖండ్ కూడా ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాదు, ఒకటే కాదు, జార్ఖండ్ గవర్నమెంట్ కూడా చేశారు ఇదే బాగా. డెఫినెట్ తప్పు కరెక్టే, ఒక బిల్డింగ్ పలగొట్టడమో అదంతా కరెక్ట్ కాదు, కానీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ దాంట్లో మళ్ళీ అంటున్నారు ఇల్లీగల్ ఉంటే మీరు కొట్టేసేయండి అంటున్నారు, కానీ నోటీస్ ఇవ్వాలంటున్నాడు. మన దగ్గర హైడ్రా పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. ఏమైంది సాయి గారు? అన్నీ ఠండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే తెలిసిపోయింది రేవంత్ రెడ్డికి ఇది చేస్తే రాహుల్ గాంధీ కోప్పడతాడని. ఎందుకు లేనిపోయిన గొడవ, ఇలా బంద్ చేసేసే ప్రాజెక్ట్ అయిపోయింది. బుల్డోజర్ తీసుకొస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న. సుప్రీంకోర్టు మెయిన్ థింగ్ ఈజ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈ కంట్రీలో ఫెయిల్ అయింది. ఎవరికి మీ మీద ఒకరు దాడి చేసే సాయి గారు, మీరు వాడిని ప్రాసిక్యూషన్ అడిగితే వాడు ప్రాసిక్యూషన్ పోయి వాడు డబ్బులు పెట్టుకొని మంచి లాయర్ని పెట్టుకొని బయటకు వచ్చి మిమ్మల్ని అక్యూజ్ చేస్తాడు, ఉల్టా రివర్స్ చేసేస్తాడు కేసు. దానికోసం ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతున్నారు. వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇల్లీగల్ వాడు ఎంతోమందిని చంపి కట్టిన ఇల్లు, అది ఇది మొత్తం ప్రాపర్టీ అంతా వాడిదే, తగలబెట్టండి లేకుంటే డెమాలిష్ చేయండి, అప్పుడు న్యాచురల్ జస్టిస్ వచ్చేస్తుంది. సౌదీ అరేబియాలో వీళ్ళు కంప్లైంట్ చేయట్లేదు కదా, ఇన్స్టెంట్ జస్టిస్. అక్కడ చేయి కోసేస్తారు, కాలు కోసేస్తారు, తల కోసేస్తారు, మొత్తం అంతా అయిపోతుంది. మన దగ్గర చేయడం అని చెప్పట్లేదు నేను అట్లా, కానీ దే షుడ్ బి ఎ టైం లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ టైం లిమిట్ రాకపోతేనే ఈ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. ఎవడు ఇల్లు తగలగొడితే, ఎవరు ఇల్లు పలగొడుతున్నారు సాయి గారు? ఎవరో ఆర్డినరీ పిక్ పాకెట్ కొట్టినోడు కాదు, మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు, వాడి ఇంటి మీద చేస్తున్నారు. ఇది పబ్లిక్ ఖుషి అవుతున్నారు, ఎందుకంటే ఇవి డెలివర్డ్ జస్టిస్. దాని తర్వాత వాడు ఎక్కడ పోయినా పోయి ఎన్కౌంటర్ చేస్తున్నారు. అందరు తెలుసు ఎన్కౌంటర్స్ ఫేక్ అని, కానీ అందరూ చప్పట్లు కొడతారు. ఎందుకు? వాడికి తెలుసు లేకుంటే వీడు మంచిగా లాయర్ని తెచ్చుకొని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తెచ్చా బయటకు వచ్చి మంచిగా హ్యాపీగా తిరుగుతాడు రోడ్ల మీద. ఎస్, ఓవైపు సుప్రీంకోర్టు ఇది ఉంది, ఇంకోవైపు మదురై కోర్టు ఇచ్చిన తీర్పు గురించి కూడా మనం మాట్లాడదాం సార్. తమిళనాడులో ఒక బీజేపీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు భారతమాత విగ్రహాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే దాన్ని తొలగించారు ఇక్కడ లోకల్ అధికారులు. దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో ఇప్పుడు దాని మీద వ్యాఖ్యలు చేసింది. యాక్చువల్లీ దాని గురించి రాహుల్ శివశంకర్ ట్వీట్ చేశారు. నేను ఆ ట్వీట్ చదువుతున్నాను. యాక్చువల్లీ షాకింగ్ దట్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు బి రిమైండెడ్ దట్ హానరింగ్ భారత్ మాత ఈజ్ నాట్ ఎ క్రైమ్ బట్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్ అండ్ ప్రైడ్. నిజంగా వాళ్ళు రాశారు అందులో, భారతమాతను గౌరవించడం అనేది ఇట్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ సాక్రిఫైసెస్ అసోసియేటెడ్ విత్ వన్స్ హెరిటేజ్. నిజంగా ఆయన రాహుల్ శివశంకర్ అన్నట్టు భారతమాత విగ్రహము ఒక పార్టీ ఆఫీస్ లోపల పెడితే దాన్ని తీయడం ఏంటి, కోర్టుకు వెళ్ళడం ఏంటి, కోర్టు రిమైండ్ చేయడం ఏంటి, భారతమాత విగ్రహం ఉండడము దాని ఇంపార్టెన్స్, ఆ భారతమాత ఒక దేశభక్తిని చూపించుకునే విషయమని కోర్టు చెప్పడం ఏంటి? అసలు నిజంగా ఇది విడ్డూరమా? ఇంత పొలిటికల్ దరిద్రం ఇంకేముంటుంది? తమిళనాడు సాయి గారు, యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఒక ఆన్సర్ కరెక్ట్, అందరికి తెలుసు. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది విరుద్ నగర్ జరిగిందనమాట. విరుద్ నగర్ అక్కడ ఏమైందంటే ఒక బీజేపీ ఆఫీస్లో లోపల, మెయిన్ రోడ్ మీద కాదు, లోపల వాళ్ళు ఒక భారత్ మాత విగ్రహం పెట్టుకున్నారు. ఇక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో తెలంగాణ తల్లి పెట్టుకున్నారు, కేసీఆర్ వస్తున్నప్పుడు పూజ చేస్తున్నారు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళు వీళ్ళేం ఎక్స్క్యూజ్ యూజ్ చేశారంటే కార్పొరేషన్ వాళ్ళు, హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది స్టాచ్యూలు పెట్టకూడదు, అప్పుడు స్టాచ్యూలు పెడితే పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే స్టాచ్యూలు తీసుకోవచ్చు. అది పబ్లిక్ ప్లేస్లో అంటున్నారు. పబ్లిక్ ప్లేసెస్. నిన్న కూడా ఎవరో ఒక ట్వీట్ చేశారు, స్టాలిన్ వాళ్ళ కొడుకుది పెద్ద కటౌట్ పెట్టారు. అక్కడ కటౌట్ అసలు అలౌడ్ కాదు, కానీ ఎప్పుడు ముట్టడానికి దమ్ము లేదు వాళ్ళకి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్కి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్కి ముట్టడానికి దమ్ము లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏమైపోతుందని. వాడు దాని మీద చేయబెడితే ఏమవుతుంది. ఇది కూడా అంతే సంగతి. అది జడ్జ్. ఇది ఒకటే కాదు సాయి గారు, అక్కడ మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ది, ఎస్పెషల్లీ విజయదశమి టైంలో వాళ్ళ పథసంచాలనానికి వాళ్ళు ప్రొసెషన్ తీసేటప్పుడు వాళ్ళు అలౌ చేయరు, పరేడ్ అలౌ చేయరు. ఎవ్రీ టైం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు గణేష్ విగ్రహం పెట్టుకోవడానికి కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. మొన్న కూడా కేసు వచ్చింది మద్రాస్ హైకోర్టులో. గణేష్ విగ్రహం పెడితే పక్కన ఒక ముస్లిం మస్జిద్ ఉంది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంట, సో గణేష్ విగ్రహం పెట్టకూడదంట. మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కదా మస్జిద్ నుంచి 5 సార్లు రోజుకి, అది ప్రాబ్లం ఎవడు పట్టించుకోడా? ఇది కేసు. ఈ కేసులో కూడా చూడండి, అదే జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అదే అన్నారు, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పారు ఆ కేసులో, డెమాలిషన్ కేసులో, ఎక్సెప్ట్ యాజ్ పర్ ఫేర్ ప్రిస్క్రైబ్ బై లా అని. నో పర్సన్ ఇస్ రైట్ సెన్సెస్ కంటెంట్ దట్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ పేట్రియాటిజం అండ్ లవ్ ఫర్ వన్ కంట్రీ విల్ ఇంపెరిల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ దాట్ కమ్యూనిటీ. ఏ భారత్ మాత పెడితే ఎవడో అప్సెట్ అయిపోయిందంట, మనకు అందరు తెలుసు ఎవడో అప్సెట్ అయిపోయి ఉంటాడని. దానికోసం వాళ్ళు ఎత్తుకెళ్ళారంట భారత్ మాత ఐడల్. మళ్ళీ తీసుకురమ్మని అక్కడే పెట్టమని. సాయి గారు, ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం సాయి గారు. అది మనం అనుకుంటాం స్టాలిన్ది ఒకటే ప్రాబ్లం కాదు, ఏఐడిఎంకి కూడా అంతే, ఇప్పుడు వచ్చిన యాక్టర్లు విజయ్ కూడా అంతే. వీళ్ళందరూ సేమ్, దే ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. వీళ్ళకి ఏంటంటే హిందూ అనగానే వ్యతిరేకం, వీళ్ళకి సనాతన ధర్మం అంటే పట్టించుకోరు.
నేను దానికోసం పవన్ కళ్యాణ్ గారిని చాలా ఐ రియలీ అప్రిషియేట్. బికాజ్ ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి. నాయుడు గారు అయితే ఎక్కువ చెప్పట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఇస్ ఓపెన్ అండ్ అవుట్ రైట్ అబౌట్ ఇట్. నేను చేస్తాను, చేసి చూపిస్తాను గుడిల గురించి కానీ మిగతా దాని గురించి అని చెప్పేసి. కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ భారత్ మాత నేషనల్ ఫ్లాగ్, అది నేషనల్ ఫ్లాగ్ కూడా ఎత్తుకెళ్ళారంట. ఆలోచించండి, భారత్ మాత నేషనల్ ఫ్లాగ్ తీసుకుని నిలబడుతున్నప్పుడు భారత్ మాతని తీసుకెళ్ళారు, నేషనల్ ఫ్లాగ్ కూడా తీసుకెళ్ళారు. ఏ నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లారు అనమాట. సో ఈ డివిజన్ బెంచ్ హైకోర్టుది ఒక ప్రాపర్టీ, అది దీనికన్నా ముందు చెప్పారు వాళ్ళు, మీరు స్టాచ్యూ ఇన్స్టాల్ చేయకూడదు, డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. కరెక్ట్, వెరీ గుడ్ జడ్జ్మెంట్. మన దగ్గర చూస్తున్నారు, రోడ్లు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాచ్యూలు పెట్టుకుంటారు మన దగ్గర. ఇప్పుడు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరిదాన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు మన దగ్గర. ఎందుకంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక ఆర్మీ కార్గిల్ చనిపోయిన స్టాచ్యూ పెట్టాలంటే వీడు అబ్జెక్ట్ చేస్తారు గవర్నమెంట్ వచ్చి, అది చేయకూడదు. కానీ మిగతా వాళ్ళు ఎవడైనా నువ్వు పెట్టుకో అంటాడు. సో ఇక్కడ ఈ జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇట్ ఇస్ ద బిగ్గర్ మెలైస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తమిళనాడులో ఒక అక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న ద్రవిడియన్ మెంటాలిటీ ఏంటంటే హిందువులు అంటే స్పెషలీ నార్త్, వాళ్ళకి నార్త్ అంటే పట్టదు అసలు. హిందీ మీద అబ్జెక్షన్, హిందూ మీద కూడా అబ్జెక్షన్ అంతే. అవును, ఇది సో డెఫినెట్లీ ద టైమ్ హెస్ కమ్ నౌ. చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ని కట్ చేయడానికి చాయ్ గారు కొంచెం ఎఫర్ట్ అండ్ టైం తీసుకోవాల్సింది. కరెక్ట్. ఎందుకంటే దే కెనాట్ లెట్ దిస్ ఫెలోస్ హ్యావ్ ఎ ఫ్రీ రన్. దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ ఫ్రీ రన్. ఏదో రోజు తమిళనాడు మారుతుంది సాయి గారు. అన్నామలై ఈజ్ డూయింగ్ ఇస్ బెస్ట్. కానీ ఈ మన ఓవర్ నైట్ ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి ఒక సిచ్యువేషన్ చేంజ్ చేయలేము. ఈ భారత మాత స్టాచ్యూని ఎత్తుకెళ్ళడం ఏంటి, గణేష్ ప్రొసెషన్స్ని అలౌ చేయడం, గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళి సీల్ వేయడం కూడా అలౌ చేయట్లేదు అక్కడ. ఎందుకు? అది వాళ్ళ కమ్యూనిటీకి అబ్జెక్షన్ ఉంది, మీరు అక్కడ తీసుకెళ్ళకూడదు. మన దగ్గర కూడా చూస్తాం మనం, మీరు దాని ముందు నుంచి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఎందుకు? ఆ రిలీజియన్కి మ్యూజిక్ హరామ్ అంట. మళ్ళీ మనకే భాషన్ ఏంటంటే ఇలా చేయమని చెప్పారా దేవుడు, మళ్ళీ మనకే. అదే కదా, మన కేటీఆర్ అన్నారు కదా ఇక్కడ, అసలు ఏంటిది ఇది డీజేలు ఏంటిది, ఇది ఏంటిది అసలు, ఇది పెట్టడం కరెక్ట్ అని కేటీఆర్ అన్నారు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు డీజేలు అలౌ చేయట్లేదు. ఇప్పుడు కూడా డీజేలు నడుస్తున్నాయి రోడ్డు మీద. నేను చెప్పట్లేదు ఏ రిలీజన్ అని చెప్పి, వాళ్ళు నడిపించిన దాన్ని మొన్న చూశాను నేను. ఎవరు ఏం ఆపరు సాయి గారు. ప్రాబ్లమ్ ఈజ్ సౌండ్ పొల్యూషనా. మళ్ళీ మీరు పొద్దున్న 5:20 నిమిషాలకు 5:40 నిమిషాలకు ఎవరో వచ్చి మొత్తం మైక్లో కొడితే మీకు మీరు హైదరాబాద్ మొత్తం రాత్రిపూట అన్ని ప్లేసులు 12 తర్వాత అంతా కామ్ ఉంటుంది సార్. ఎక్కడ రాత్రంతా షాపులు నడుస్తాయనేది అందరికీ తెలుసు. రాత్రంతా రోడ్ల మీద ఎవరు తిరుగుతారు అనేది అందరికీ తెలుసు. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఇన్ ఇట్. మా ఇంటి దగ్గర బయటకెళ్తే అయిపోతుంది. అల్వాల్లో 11 కాగానే సైరన్ కొట్టేస్తారు పోలీసు వాళ్ళు, దుకాణం బంద్ చేస్తారు. వీళ్ళకి దమ్ము ఉంటుందా ఇటు ఓల్డ్ సిటీకి వెళ్ళి చేయడానికి? తంతరు పట్టుకొని వాళ్ళని. ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఉన్న ప్లేసుల్లో కూడా షాప్స్ మూసేస్తారు రాత్రికి, బట్ కొన్ని ఏరియాలో మాత్రం విపరీతంగా నడుస్తాయి. వాళ్ళకి భయం ఉంది. నేను చెప్తున్నా, అది వీళ్ళు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానివ్వండి. ఇది ఇప్పుడు ఈ మద్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇది ఒక్కటి కాదు సాయి గారు, ఇట్లాంటి 10 జడ్జ్మెంట్స్ ఉన్నాయి. నేను అది చూశాను, గూగుల్ చేసి చెక్ చేస్తే. ప్రొసెషన్స్కి పర్మిషన్ తీసుకోవడానికి ఆటోమేటిక్ డినై చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పథసంచాలనం ఏంగానే విజయదశమికి నాట్ అలౌడ్. ఈసారి ఐ థింక్ ఎక్కడో ఒక చోట్ల 3 వారాల తర్వాత చేశారు. విజయదశమి అయిన తర్వాత 3 వారాల తర్వాత పర్మిషన్ లేదు. ఎందుకు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఎట్లా అవుతుంది లా అండ్ ఆర్డర్? అంటే హిందువులు ప్రొసెషన్ తీస్తేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందా, మిగతాలు తీస్తే ప్రాబ్లం ఉండదా? నాకు అదే అర్థం. ఐ థింక్ మన దగ్గర కూడా మనం స్టార్టింగ్ నుంచి అదే డిబేట్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం సాయి గారు. మన ఒక నేషన్, డివైడెడ్ నేషన్. వీఆర్ ఇన్వైటింగ్ డిజాస్టర్. చూడండి, కొన్ని నేషన్స్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ కూడా అంతే. వాళ్ళు ఒకటే అయి ఓటేస్తారు. మనం చూసాం కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఓల్డ్ సిటీలో చూడండి, కంప్లీట్గా ఒకటే కమ్యూనిటీ వేస్తారు వాళ్ళు. హిందువులు అట్లా కాదు, డివైడ్ అయిపోతారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. నేను చెప్తే మంచిది, ఒకరు హిందువులు నేర్చుకోవాలి. కొన్ని ఇంకా ఓవైసీ చెప్పాడు కదా, హమ్ ఆర్ రాజ్ కరేంగే, ముస్లిమ్స్ వచ్చి మళ్ళీ మీ మీద రాజ్ చేస్తామేమని చెప్పాడు ఓవైసీ. అది ఆయన చేస్తాడు కూడా, ఎందుకంటే మన హిందువులు ఎప్పుడు నేర్చుకోము. ఇది జరిగింది తమిళనాడులో కాదు, నాకేం పోయిందని ఈ యొక్క యాటిట్యూడ్ ఉంది సాయి గారు. కానీ ఇది మార్చాల్సిన టైం వచ్చింది. డెఫినెట్గా ఐ థింక్ వాట్ ద మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ చాలా మంచిది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్లి గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా వివరిస్తున్నందుకు అండ్ చాలా మందిని చైతన్యపరుస్తూ ఉన్నారు. మీ మాటలు విని ఫోన్ చేయని వాళ్ళు, మెసేజ్లు పెట్టని వాళ్ళు నాకు చేస్తున్నాయి. నేను అన్ని మీకు పంచుకోలేకపోతున్నాను కానీ, బట్ చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఇవే. థ్యాంక్ యూ సార్. సో మోర్ దాన్ న్యూస్ ఇవ్వడం కాదు, నిజానికి దాని వెనకాల ఉన్న అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రజల్లో ఒక థాట్ని ప్రొవోక్ చేసే విధంగా మాట్లాడడము. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము.
జాతీయ వార్తాంశాలు జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. ఈ ఎపిసోడ్ 120వ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.